హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడి శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. దేవుడి పరిశుద్ధ వాక్యంలో దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నేను ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాము. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగమును దీవించండి నాయన. మరి గత వారం నుంచి మా పితరుడైనటువంటి ఇస్సాకును గురించి ధ్యానించడానికి మీరు మాకు సహాయపడ్డారు. అందులోని భాగంగా దానికి కొనసాగింపుగా ఈ దినం చదువుబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడేందుకై నిలబడబోతూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంకెవరైనా రానయుంటి త్వరపెట్టి తోడుకొని రండి. నిలిచిపోతున్న వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాము. నన్ను, మమ్ములను, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామము నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియ రక్షకుడునైనా యేసు నామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను, మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడపడానికి, పాడి మహిమపరచడానికి, ఆయన లేఖనాలను మరి ధ్యానించుకోవడానికి, దానిని బట్టి మన హృదయాలను పరిశీలించుకోవడానికి, విశ్వాసంలో మరింతగా మనల్ని మనమే మెరుగుపరుచుకునేందుకై దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ దినాన్ని చూడకుండా మరి ఎంతోమంది ఈ లోకము నుంచి నిష్క్రమించారు. ఇంకా చాలామంది మన దేశంలో ఏవి అభివృద్ధి చెందుతున్నా చెందకపోయినా ఆసుపత్రులు మాత్రం ఏమంటారు కదా, 3 పువ్వులు 6 కాయల వర్ధిల్లిపోతున్నాయి ఈ ఆసుపత్రులు. ఇదివరకు సంతల్లో జనం ఉండేవారేమో, ఇప్పుడు ఆసుపత్రులే సంతలు అయిపోయాయి కదా. ప్రతిదినము క్యూ 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 పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అక్కడే పడిగాపులు పడి ఉండే పరిస్థితులు వచ్చాయి. కానీ మందిరానికేమో
వీళ్ళు కాళ్ళు అవుతున్నాయి, అమ్మాయి ఇవాళ రాలేను రేపు వస్తానంటారు కదా. ఎవరు వైద్యులు? వైద్యులకే వైద్యుడు కదా మన ప్రభు, పరమ వైద్యుడు కదా. కాబట్టి ఆయన దగ్గరకు రావడానికి మనం ముందు ఆశపడాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏదో అంటారు చూడండి, కాలుకుంటూ అయిపోతుంది పరిస్థితి. కానీ ఆసుపత్రులకి పొద్దున్నే ఆటోను పిలిపించుకొని పొద్దున్నే పరిగెత్తుకెళ్ళిపోయి టికెట్ కోసేసుకొని ఇంకా అక్కడే కూర్చొని వేడుగా పడి బాగా పెంచి పోషించేస్తున్నారు ఆసుపత్రులని జనం. అలా ఎంతోమంది ఇప్పుడు హాస్పిటల్లో చిక్కుపడిపోయి ఉన్నారు. మనమైతే సజీవులుగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ఇస్సాకును గురించి మనం ప్రారంభించాం. దేవుని పిలుపునందుకొని ఆశీర్వాదానికి కారకులైన వారిలో మొదటివాడుగా మనం అబ్రహాం గారిని మనం చూస్తాం. ఆయన అబ్రహాముగా వర్ధిల్లాడు, ఒక అద్భుతమై నిలిచాడు. మృతతుల్యుడయ్యుండి కూడా తనలో నుంచి జీవం రావడానికి మొదటివాడు అబ్రహాం గారు. అయితే తండ్రిని మించిన తనయుడుగా ఇస్సాకు తయారయ్యాడు. ఆ తండ్రి యొక్క నేర్పు, నడిపింపు, సిద్ధపాటు ఒక మాదిరి అన్నమాట. అబ్రహాం గారు 175 సంవత్సరాలు జీవిస్తే ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. అబ్రహాం గారు ఉదయం రాత్రి ప్రార్థించడం మొదలు పెడితే ఇస్సాకు మధ్యాహ్నం కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒక కొత్త ట్రెండ్ అనమాట. అబ్రహాం గారు ఒకే ఒక్క కుమారుని కంటే ఇస్సాకు 2 జనాలకు మూలమైన 2 బిడ్డల్ని ఒకేసారి కన్నాడు కదా. అబ్రహాం గారికి దేవుడు పిలిచిన తర్వాత 25 సంవత్సరాలకి ఇస్సాకు పుడితే ఇస్సాకు కూడా పెళ్ళయ్యాక 20 ఏళ్ళకు పుట్టారు, 2 పుట్టారు. ఇలా ప్రతి దానిలోనూ మనకు ఒక మాదిరి ఇస్సాకును కూడా మనం తీసుకోవచ్చు, కనబడుతుంటాడు ఆయన. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము విశ్వాస వీరుల్లో నుంచి తీసుకున్నాం. విశ్వాస వీరుల్లో నుంచి మనం తీసుకున్నాం. అంటే ఇస్సాకును గురించి మనం ఒక 10 పాయింట్లు, 10 తమ్నైల్స్ అంటారు. అట్లా 10 తమ్నైల్స్ ద్వారా మనం ఇస్సాకును ధ్యానించాలనుకుంటున్నాం. అందులో 2 అయినాయి మనకి ఇప్పుడు కదా. 2 ఇస్సాకు అనేటువంటి పేరుకు అర్థం నవ్వు. ఆయన జన్మతో అందరి నోట నవ్వా. అసలు నవ్వలేనుడు, మూతి ముడుచు కూర్చున్నప్పుడు కూడా నోరు తెరిచి మూయడానికి అయినంత నవ్వు ఇచ్చేసాడు దేవుడు. అలా సార్థక నామధేయుడు ఇస్సాకు అని చెప్పి మనం మొదటి తమ్నైల్లో చూసుకున్నాం. రెండవది ఏంటంటే ఈయన వాగ్దాన పుత్రుడు. ముందుగానే ఈయనను గురించి దేవుడు చెప్పి ఆ తర్వాత ఈయన్ని ఇచ్చాడు. అలా ముందుగా చెప్పబడినటువంటి ఆ తర్వాత పుట్టినోళ్ళు మొదటివాడు ఇస్సాకు అయితే, రెండోవాడు సంసోన్ అయితే, మూడోవాడు సొలొమోను. కొత్త నిబంధనలకు వస్తే మొదటివాడు బాప్తిస్మిచ్చు యోహాను అయితే, రెండోవాడు యేసు ప్రభు. ఇలా ముందుగా వారి జన్మ గురించి తెలియపరచబడి ఆ తర్వాత జన్మించినటువంటి వారు 5 అయితే వారిలో మొదటివాడు ఇస్సాకు అని చెప్పి దేవుడే ఆయనకి ఆ పేరు పెట్టేశాడు. అబ్రహాం గారు పెట్టలేదు. సాధారణంగా పుట్టిన బిడ్డలకు మరి తల్లిదండ్రులు పేరు పెడతారు. ఏదో రకరకాలుగా పెడుతుంటారులేండి. ఏదో పేరు బలం అంటారు, పేరు కలవలేదంటారు, అంకెలు చూస్తారు, అంకగణితం, ఇలాంటివన్నీ చూసి ఓ పేరు పెడతారు. కానీ ఆ పేరుకు తగ్గట్టయితే వాళ్ళు ఉండరు.
కానీ బైబిల్లో చెప్పబడ్డ పేర్లన్నీ కూడా అక్కడ వాస్తవ పరిస్థితిని చూపిస్తాయి. అక్కడ ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని వారికి పేరుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ పేరు మనం చూస్తే అప్పటి పరిస్థితులు మనకి గుర్తొచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో పిల్లలు తొందరగా బతకరు, పుడతారు కుదురుని చచ్చిపోతుంటారు, పుడతారు కుదురుని చచ్చి అలా ఉంటాయి కొంతమంది ఇళ్లల్లో. అలాంటప్పుడు ఓ బిడ్డకి చిరంజీవి అని పేరు పెట్టారనుకోండి, ఆ తర్వాత నిలబడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఆ పేరు సార్థకం అయ్యింది. అందుకు ముందు వాళ్ళని వెళ్ళిపోతూ ఉంటే వీడికి చిరంజీవి అని పేరు పెట్టినందుకు దేవుని కృపను బట్టి ఆడు ఊహ మీద వర్ధిల్లాడు. చిరంజీవి అంటే ఈ పేరు ఎందుకు పెట్టారులా అంటే అందుకు ముందు పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతూ ఉన్నారు అందుకని చెప్పేసాను. ఇంకొక వింత పద్ధతి ఉండేది. ఇలాగా పూర్వకాలంలో రకరకాలైన రోగాలకి ఉండేవి కదా, సరైన వైద్య సదుపాయాలు లేక బిడ్డలు చచ్చిపోతుండేవారు. చాలామందిని కానీ ఊరు చచ్చిపోతుంటే బతుకుతారని అని చెప్పేసి అని పెంటి అని అది పేరు, పెంటి అని పేరు పెట్టేవారు. ఇంకా ఇది బతుకుతారని ఇది పెంట పేకపోతాడు పెంటి అని, గొయ్యమ్మని గొయ్యమ్మ, పెంటియ, పిచ్చియ, ఇలాంటి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టేవారు అనమాట. తర్వాత పుట్టినోళ్ళు బతకడం అది ఎక్కువైంది. ఎందుకంటే వైద్య సదుపాయాలు మాకు పెరిగాయి కాబట్టి ఎక్కువగా చనిపోవడం, శిశు మరణాలు తగ్గిపోయినాయి. అయితే మనలో ఏం చేస్తున్నారు ఇప్పుడు, అబ్బా యువరాజులని పేర్లు పెడతారు, మంచి మంచి పేర్లు పెడతారు. కానీ ఇస్సాకు గారు అలా పెట్టిన పేరు కాదు, తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా కాదు, అది దేవుడే పెట్టేసాడు ఆ పేరు కూడా. ఇస్సాకు పుట్టక ముందే అబ్రహమా, శారా వలన పుట్టినోడే నీకు వారసుడు అవుతాడు, ఇస్మాయిల్ కాదు. ఎందుకంటే ఇస్మాయిల్ని నీ ఎదుట వర్ధిల్లని దీవించు, ఇంకా నాకు బిడ్డలు ఎక్కడ పుడతారు, ఇంకా నాకు పుట్టరు, ఇస్మాయిల్ నా కొడుకే కదా అని చెప్పి అబ్రహాం గారు ఎంతో దీనంగా ప్రభువుని అడిగితే ప్రభు చెప్పిన సమాధానం, నో 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 నో, ఇస్మాయిల్ నీకు వారసుడు కాదు. నేను నిన్ను నీ భార్య అయిన శారయ్యని పిలిచాను. శారయ్య ద్వారా వచ్చినటువంటిది నీ వంశానికి కొనసాగింపు తప్ప ఇస్మాయిల్ కాదు. ఖచ్చితంగా బిడ్డ పుడతాడు, అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావంటే ఎలా అంటే అందరి నోట నవ్వు, అందరూ పగలబడి నవ్వే అంత గొప్ప నవ్వుని నేను ఇస్తాను లోకంలో. ఎక్కడ అబ్రహాం గారి గుడారం చుట్టూ హాహాకారాలే. ఎందుకంటే ఆయన అబ్రహాం గారు ఒక్కడిని మనం చూస్తున్నాం, ఆయన ఒక చోట మకాన్ చేశాడంటే ఒక ఊరే ఉంటుంది అక్కడ. ఆ కోణంలో ఆలోచించండి. ఎప్పుడు కూడా అబ్రహాం గారిని ఒక్కడిగా ఎప్పుడు చూడకండి. అబ్రహాం గారు కదిలాడు అంటే ఒక ఊరు కదులుద్ది. ఎందుకంటే ఆయన ఇంట పుట్టిన దాసులే 318 మంది ఉన్నారు, 318 కుటుంబాలు, వాళ్ళ భార్యలు, వారి పిల్లలు, ఈ మందలు ఇవన్నీ కదులుతాయన్నమాట. కాబట్టి అబ్రహాం గారు ప్రయాణం చేస్తున్నాడంటే మనం ఊరుని చూడాలా, ఒక ఊరు లేచి వెళ్ళిపోవడమే. కాబట్టి నవ్వు ఎక్కడొస్తుంది ఇప్పుడు? వాళ్ళ యజమానుడైనటువంటి అబ్రహాం గారు 100 సంవత్సరాల వయసు, యజమానురాలు 90 సంవత్సరాల వయసు, పండు వృద్ధులైపోయారు. అప్పుడు వాళ్ళకి స్త్రీ ధర్మం ఉడికిపోయింది, వాళ్ళ బిడ్డలు పుట్టే అవకాశమే లేనప్పుడు హాయ్ సాకు అబ్బా అని చెప్పి అందరూ కూడా పగలబడి నవ్వుతారు, మామూలు నవ్వు కాదు. కాబట్టి ఆ నవ్వే ఆ అబ్బాయికి పేరుగా ప్రభువే పెట్టేశాడు. ఇది మనం ఆదికాండం 17వ అధ్యాయంలో చూడొచ్చు. దేవుడే పెట్టేశాడు ఆ పేరుని. ఇస్సాక్ అనే పేరు ఇట్జాక్ అని చెప్పాను కదా మొన్న, అది ఒక బ్రీ పదం. ఇట్జాక్ అనేటువంటి నవ్వుతాడు అనే అర్థాలు వస్తాయి దానికి. అటువంటి పేరు ఆయన పెట్టేశాడు. ఈ 3వ పాయింట్గా ఏంటంటే 3 తమ్మునీలు అన్నమాట. అబ్రహాము ఇస్సాకును దేవునికి బలి అర్పించేసి
మళ్ళీ ఆయన మృతుల్లో నుంచి పొందాడు. అర్పించేసి మళ్ళీ మృతుల్లో నుంచి పొందాడు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు సాధారణమైన కుమారుడు కాదు, శరీర సంబంధంగా పుట్టినవాడైనా ప్రభువుకి అర్పించబడి మళ్ళీ తిరిగి ఆత్మీయంగా తిరిగి లేచినవాడు, బ్రతికినటువంటి వాడు కదా. అదే విశ్వాస వీరుల్లో ఈ హెబ్రీయులు రాసిన పత్రికలో పౌలు గారు విషయాన్ని ప్రస్తావించారు. అదే మనం చదివాము. ఇప్పుడు మనం చూడండి, చదవండి మరొకసారి 11:15 నుంచి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు. ఈ ఆదికాండము 22వ అధ్యాయంలో అయితే అర్పించడానికి సిద్ధపడ్డాడు. కట్టెలు పేర్చాడు, నిపురా చేశాడు, పిల్లాడి కాళ్ళు చేతులు కట్టేశాడు, దాని మీద పడుకోబెట్టేశాడు. ఇంక పీక కట్ చేసేయడానికి కత్తి దూశాడు, అక్కడ దాకా వెళ్ళిపోయింది అండి. ఆయన అర్పించేసినట్టే, తన మట్టుకేం ఆగలేదు కదా. ఆపింది ఎవరు? దేవుడు. కాబట్టి ఇక్కడ ఆయన అర్పించేశాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను? ఎవరు అంగీకరించారు? అబ్రహాం గారే కదా. ఆదికాండము 12వ అధ్యాయంలో ప్రారంభం నుంచి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఉంటుంది కదా. అంక కిందకి వచ్చాయి, నీ సంతానం దాకా వచ్చాయి. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. గొప్ప జనం ఎలా అవుతాడు? ఒక్కడే కదా, ఒక్కడు. గొప్ప జనం కావాలా? అందులో ఏదో ఒక్కడు వచ్చాడు ఈ భూమి మీదకి, ఆ ఒక్కడిని కూడా దేవుడు మళ్ళీ దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు. అని ఎలా? లేదు, నన్ను పిలిచినవాడు, నాకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి నీకు ఖచ్చితంగా ఆయన గొప్ప జనంగా చేసే తీరుతాడు అని నమ్మకం ఉందే. ఆ నమ్మకంతో ఆధారమైన ఆ ఒక్కడిని కూడా దేవునికి బలి ఇచ్చేయడానికి ఆయన సిద్ధపడిపోయాడు. సంతోషంతో అంగీకరించాను. ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును. ఇష్మాయిల్ కాదు, ఇస్సాకు. అంతే, ఇస్సాకు నుంచి వచ్చేదే అది నీ సంతానం అనబడుతుందంటూ ఈ ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారితో మాట్లాడినటువంటి సందర్భం అన్నమాట ఇది. అది మనకి ఎక్కడంటే 17వ అధ్యాయంలోని 15 నుంచి మనం చదవచ్చు. నీ భార్య అయిన శారయి పేరు శారయి అనొద్దు, ఇప్పుడు శరాను. ఎలా అనగా ఆమె వలన నీకు కుమారుని కలిగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొని అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకనిమ్ము అని చెప్పేసి అన్నాడు. నీ బ్రతుకను ఆశీర్వదించి, ఇస్మాయిల్ని ఆశీర్వదించు, నీ సన్నిధిని బ్రతికేలా అనుగ్రహించు అన్నాడు. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇస్మాయిల్ కాదు నీ వారసుడు. ఈ మాటను నమ్మాడిగిన
ఈ మాటను ఇస్సాకు వలననైనదే నీ సంతానమనబడుతుంది తప్ప ఇస్మాయిలు కాదు. నీకు 100 ఏళ్ళు వచ్చాయి కదా, నీ భార్యకు 90 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంకా మాకు పిల్లలు పుడతారా అని నువ్వు ఆలోచించాల్సిన అవసరత, అలాగే శారా వలన కలిగేటువంటి బిడ్డ వలన కాకుండా హాగరు వలన కలిగినటువంటి బిడ్డని నీ వంశానికి కొనసాగింపుగా నువ్వు అసలు అనుకోవలసిన పని లేదు. ఎందుకంటే అది నా సంకల్పంలో లేదు. శారమ్మ తొందరపడి, ఆ శారమ్మ మనసు కష్టపెట్టకుండా ఉండాలని నువ్వు తొందరపడి ఈ లోకంలోకి తీసుకొచ్చినటువంటి జనం అది నా చిత్తానుసారం వచ్చిన జనం కాదు. కాబట్టి అది నీ వంశానికి కొనసాగం కాదు. ఇదిగో సారాయి వల్లనే నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు కదా. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి, దేవుడు మృతులను సహితము పాట పాడతాం కదా, వెరీ గుడ్, అర్పించిన అబ్రహాము కదా, మృతులను సహా లేపడానికి నా దేవుడు చాలని వాడని చెప్పేసి తన కొడుకుని సంతోషంగా అర్పించేశాడు. కాబట్టి ఇస్సాకు ఇప్పుడు మామూలు మనిషి కాదు, ఇప్పుడు ఆత్మీయంగా బ్రతికినవాడు. దేవుడు తనని ప్రత్యేకించుకున్నట్టు కనపడుతుంది. శరీర సంబంధంగా అబ్రహాము శారాలకు పుట్టిన ఇస్సాకు దేవునికి అర్పింపబడ్డాడు, దేవునికి అర్పించేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మళ్ళీ తనని సజీవుని చేసి తనకిప్పుడు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా కనబడతాడు కదా. ఇది మనకి ఆదికాండంలో 22వ అధ్యాయంలో దీన్ని మనం చూస్తాం. 22వ అధ్యాయంలో మనం దీన్ని చూస్తాం. నిజంగా ఇది ఒక రకంగా చాలా అద్భుతమే. మనం తర్వాత కూడా చూస్తాము. ఒకటి సమూయేలులో అన్న దేవుణ్ణి అడిగి సమూయేలును పొంది పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళిన సమూయేలుని దేవుని సన్నిధిలో వదిలేసింది. పండగకి ఒక కొత్త చొక్కా కుట్టుకెళ్ళి ఆ బిడ్డకి తొడిగి చూసుకుని వస్తూ ఉండేది. కానీ ఇక్కడ అవకాశం లేదు కదా. లేక 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 పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డను ఏకంగా దహన బలిగా ఇచ్చేయమన్నాడు ఏకంగా దేవుడు. మళ్ళీ కనపడిగా మళ్ళీ చూసుకోవడం అసలు వీలు పడదు. అన్నా ఇచ్చేయడానికి పర్లేదు, కొంతవరకు నా కళ్ళు ఎదురుకుండే ఉంటాడు, దేవుని సన్నిధిలో ఎదుగుతుంటాడు. నేను వెళ్ళినప్పుడల్లా నా బిడ్డను చూసుకోవచ్చు, చక్కగా ముద్దులేట రావచ్చు, అడిగాను కొత్త బట్టలు ఇవ్వచ్చు, కనబడుతుంటాడు కళ్ళు ఎదురుగుండా. కానీ ఇది ఎలాంటిది? ఏమన్నాడు 22వ అధ్యాయం మనం చూస్తాం కదా. ఆయన పరిశోధించాడంటే అబ్రహాం గారిని దేవుడు. ఎలా అంటే అబ్రహమా అని పిలిచాడు. ఎప్పుడు పిలిచిన చిత్తం అని వెంటనే బదులిచ్చేవాడు. ఎప్పుడు దేవుని పిలుపుకు బదులు ఇవ్వడానికి చాలా మెలకుగా ఉండేటువంటి వాడు అబ్రహాం గారు. వెంటనే పలికేశాడు. ఆయన చిత్తం ప్రభువా అన్నాడు. అంతే. అబ్రహమా అంటే చిత్తం ప్రభువా అనేసాడు. అంటే ఎవరు పిలిచారో కూడా తనకు తెలుసు. చాలామంది పిలుస్తారుగా, ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టి చాలామంది అబ్రహం గారు అబ్రహము అని పిలవచ్చు. కానీ ఈయన రెస్పాన్స్ ఎలా ఉంది? అది ఎవరి స్వరము, ఎవరు పిలిచారు ఎరిగినటువంటి వాడు, ప్రభు స్వరమును నిరంతరము గుర్తించేటువంటి వాడు. కాబట్టి తన రెస్పాన్స్ కూడా వెంటనే చిత్తము ప్రభువా అనేను. నేను మంచి మాట చెప్తాడు ఇక్కడైనా. చిత్తం ప్రభువా అంటే ఏంటి అడిగినా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించు.
ఓ గొర్రెనో మేకనో కోడినో ఇచ్చేయమన్నట్టుగా చాలా సులువుగా నీకు ఒక్కడై ఉన్న కొడుకుని, నువ్వు ఎంతగానో ప్రేమించే కొడుకుని, లేకపోతే నేను పిలిచిన తర్వాత 25 సంవత్సరాలు కనిపెట్టి 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 కన్నా నీ కొడుకుని ఊరించి ఊరించి మాట్లాడతాడు ఈయన. నాకు ఒక్కడైన కొడుకుని తెలుసుకోవడం అడుగుతున్నావా? నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను తెలుసుకోండి అడుగుతున్నావా? తీసుకెళ్ళి దహన బలికి ఇచ్చేనా? ఇక నాకు కనపడతాడా వాడు అని బాధపడాలి కదా. చిత్తం ప్రభువా అంటే గుండెల్లోంచి కత్తి దూసుకుపోయి కోరికని కోరేశాడు. చాలా కష్టం కదా. మోరియా దేశం వెళ్ళు, అక్కడ ఓ 3 రోజుల ప్రయాణం, అంత దూరం 3 రోజులు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే 3 రోజులు కానీ అక్కడ చేరుకోరు, అంత దూరం. అయితే అప్పటికి ఇస్సాకు వయసు కాంట్రవర్సీలు ఉన్నాయి. మనం హిస్టరీలోకి వెళ్తూ ఉంటే చూస్తుంటే రకరకాలుగా చెప్తున్నారు వయసులో. ఆయన చెప్పే వయసులన్నీ ఇస్సాకు చాలా పెద్ద వయసులో ఉన్నట్టుగా చెప్పారు. అక్కడ పెద్ద వయసులో ఉన్నప్పుడు నాన్నకేమంటుంది, నాన్నతో ఉంటాడు, అటాచ్మెంట్ ఉంటుంది. అంత వయసు అయిపోయిన తర్వాత వండు అంటే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని. మనమైతే ఖచ్చితంగా తండ్రిని అంటిపెట్టుకునేటువంటి వయసు అయి ఉండాలి. తండ్రి చెప్తే అది మొత్తం మీద మోరియా దేశం వెళ్ళాలి. అక్కడ ఒక కొండ మీద, చాలా ఉన్నాయి అక్కడ, ఒక కొండ మీద ఎక్కడైతే అబ్రహాం గారు ఇస్సాకును బలి అర్పణ చేశాడు, అదే కొండ మీద దేవుని ఆలయం కట్టబడింది. మౌంట్ మోరియా, మౌంట్ మోరియా మీదే దేవాలయం కట్టబడింది అనమాట. అక్కడనమాట, అక్కడ ఇచ్చేసేయి, దహన బలిగా ఇచ్చేసేయి అని చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ ఎంతగా వివరంగా రాయబడదు, కానీ అప్పుడు అబ్రహాం గారు ఏ రకంగా ఆలోచన చేస్తారు? ఆయన రక్తమాంసాల్లో ఉన్నవాడే కదా. ఆయన ఏమైనా దేవతా దేవుడా? మనిషే. కాబట్టి సాధారణంగా మనుషుల్లో ఉండేటువంటి ప్రేమ ఉండదా? దుఃఖం ఉండదా? ఇప్పుడిప్పుడే ఆ బిడ్డను చూసి మురిసిపోతున్నాడు. తన వంశావళి కర్ర ఉంటుంది, ఒక కర్ర. ఆ కర్ర మీద కాలుస్తారనమాట పేరుని, నెక్స్ట్ పేరుని అలా కాలుస్తారు. ఆ కర్ర ఉంటే వరుసగా పైనుంచి అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత అలా వరుసగా వచ్చేస్తారనమాట. ఆ వంశం కర్ర మీద ఇస్సాకు పేరు ఎక్కింది. అబ్రహాం గారు తర్వాత ఇస్సాకు పేరు ఎక్కించాడు. కానీ ఇప్పుడు ఇస్సాకుని తీసుకెళ్ళి దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు. ఇంకా కొనసాగింపు ఎక్కడా? ఇంక కర్రతో పని ఏంటి? ఇటువంటి అన్నీ వచ్చేస్తాయి, రకరకాల ఆలోచనలు వచ్చి చాలా దుఃఖపడి ఉంటాడు. అయితే అల్టిమేట్గా దేవుని కోరికే ఫైనల్. మనకి ఎలాంటివైనా ఉండొచ్చు, మనకి బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు అని, కానీ దేవుని కోరిక అది. కాబట్టి దేవుని కోరికను మనం నెరవేర్చే తీరాలి. ఎందుకంటే మనమే ఆయన కృపకు గుర్తుగా ఉన్నాం ఇక్కడ. ఆయన కృపకు, ఆయన కృప ఎలా ఉంటుందంటే మనలా ఉంటుంది అనడానికి ఒక గుర్తుగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన కాదని, ఆయన కోరికను కాదని దేన్ని మనం దాచుకోగలుగుతాం? ఏం దాచుకోగలమా? మన వల్ల అవుద్దా అది? అప్పుడు ఇస్సాకుని ఇమ్మన్నాడు. నేను ఏమో నాకు ఒక్కడే కొడుకుని ఆపుకుంటే మటుకు దేవుడికి తీసుకోవడం తెలీదా? దేవుడు తీసుకోకుండా అబ్రహాం గారు ఇస్సాకుని కాపాడుకోగలుగుతాడా? మానవ మాత్రలో మనమే భద్రపరుచుకుంటాం. మన వల్ల ఏమవుతుంది? మనల్ని మనమే కాపాడుకోలేము. మన బిడ్డల్ని కాపాడుతామా? కాబట్టి ఏం చేయాలంటే చివరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. బలహీనత ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అబ్రహాం గారు కూడా చాలా బాధపడి ఉంటారు. ద బైబిల్ అనేటువంటి ఇంగ్లీష్ మూవీ తీశారు. బైబిల్ అనేటువంటిది అబ్రహాం గారితో మొత్తం ఆయన కనబడతారు అక్కడ. ఇలా దేవుడు అబ్రహాం గారిని పిలిచి నీ కొడుకుని ఇమ్మన్నప్పుడు చాలా బాధపడతాడు, చాలా బాధపడతాడు. అటు ఇటు అలా వెళ్ళి అలా ఇదైపోతాడు అనమాట. మనసు బాధ కలిగేస్తుంటుంది. అయినా సరే కుమారుని పిలిచి, నాయన అమ్మ దగ్గరికి వెళ్ళి మేము మోరియా దేశం వెళ్తున్నాం, దేవునికి బలి అర్పించి వస్తామని చెప్పరా అని కొడుకుని పంపుతారు. మళ్ళీ
ఆయన గబగబా పరిగెత్తుకెళ్ళి అమ్మ 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 నాన్న నేను మర్యాద వేసి వెళ్తున్నాము, మళ్ళీ వచ్చేస్తామని చెప్తాడు ఆయన. ఆవిడ అంటది, ఈ వృద్ధాప్యంలో రోజులు నాకు చాలా విలువైనవి నాయన. 3 రోజులు వెళ్తారు, 3 రోజులు వస్తారు, 6 రోజులా నాకు దూరంగా ఉంటావా? అలాగే వెళ్ళరా అని చెప్పి ఆవిడ అంటది. చూడండి, ఎంత నార్మల్లీ, ఎంత దుఃఖం కలిగినా, ఎంత బాధ కలిగినా, ఇది తట్టుకోవడానికి కష్టమైనా సరే దేవుని కోరిక కాబట్టి ఏం తేడా లేదు. ఈయన వెళ్ళిపోయి శారాం గారితో చెప్పచ్చుగా, ఆయన కోపంతా అక్కడికి ఎక్కొచ్చు కదా, మనం ఎదిగి ఎక్కేస్తాం, చెప్పచ్చు కదా వెళ్ళి, కొడుకా 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 అని 25 ఏళ్ళుగా కనిపెడితే ఆఖరికి ఇప్పుడు కొడుకునిచ్చి చూడు ఇంత అయ్యాక తీసుకెళ్ళి మోరియా దేశంలో బలి అర్పణ ఇచ్చేసి ఏమంటున్నాడు, ఇదిగో వెళ్తున్నా మరి చేస్తామా, ఇదిగో వెళ్తున్నాను అని చెప్పాలన్నమాట శారమ్మ గారితో. మానవ స్వభావం అలాగేగా ఉంటుంది, మనం ఖచ్చితంగా అలాగే రియాక్ట్ అవుతాం. కానీ ఆయన ఏమి ఎంత బాధ కలిగినా సరే ఒకటే నమ్మకం ఆయనకి, ఏంటంటే ఇస్సాకు వలన ఇది నీ సంతానం అనబడును అని చెప్పేసి, అలాగే ఆయన ఎవరితో చెప్పాడు, అబ్రహాము మృతులలో నుండి సహితము సజీవుని చేయడానికి చాలినటువంటి దేవుడైనా కాబట్టి ఇప్పుడు నేను మృతతుల్యుడిని అయిపోయినా నిజంగానే ఒకవేళ ఇస్సాకును దహనబలిగా తీసుకున్నా ఆ తర్వాత ఇంకొకటి ఇచ్చిన జనాంగాన్ని వృద్ధి పొందించడానికి దేవుడు చాలినవాడు కాబట్టి తీసుకెళ్ళి ఇచ్చేస్తానని తీసుకెళ్ళిపోయాడు కదా, తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం గారిలో ఉన్నటువంటి ప్రేమను విపరీతంగా గోకే ప్రయత్నం చేశాడు దేవుడు. 3 రోజులు దీన్ని ఆలోచన చేయాలి మనం. ఎప్పుడు కూడా ఆడపిల్ల అమ్మ కూడా ఉంటుంది కదా, ఇప్పుడు కూడా ఉంటుంది. అలాగే మగపిల్లాడు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మ కూడానే ఉంటారు. పెద్ద అయిన తర్వాత అప్పుడు ఇద్దరికీ కూడా చెందకుండా ఉంటారు వాళ్ళు. మరి పెద్ద అయితే నాన్న కూడా ఉంటాడు, ఇంటి ఉండడు. మగపిల్లాడు అసలు ఉండడు. ఆ పిల్ల చిన్న వయసులో అమ్మ కూడా ఉండొచ్చేమో, కానీ తండ్రితో బిడ్డలు ఉండేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయన పొద్దున వెళ్ళి సాయంకాలం దాకా ఉద్యోగమో లేకపోతే పొలాల్లో పని చేసుకునో రావాలి, ఇంటి పట్టు అవి ఉండడం కాబట్టి బిడ్డలతో కనెక్షన్ చాలా తక్కువ. కొద్ది సమయం వచ్చినండి నాన్న రావచ్చు డాడీ అనొచ్చు, అదే ఎత్తుకోవచ్చు, ముద్ద ఎట్టుకోవచ్చు, ఏం తెచ్చాడు ఒక చాక్లెట్ తెచ్చాను అనొచ్చు. ఆడు వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి అని పడుకుంటాడు. ఇంకా అంతకు మించి బిడ్డలతో తండ్రికి ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు. అలాగే ఇస్సాకు అబ్రహాముల మధ్య కూడా అదే పరిస్థితి, అమ్మ కూడా ఉంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు 3 రోజుల పాటు చుమించి 72 గంటలు ఇస్సాకు తండ్రిని విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఇస్సాకు మాట్లాడిన ఎన్నో మాటలు అబ్రహాం గారు విని ఉండడు. ఆయన చేసినటువంటి మంచి మంచి పనులు ఏమి ఆయన చూసి ఉండడు. ఇప్పుడు అమ్మతో పాటు అక్కడక్కడ ఏమిటి చేసుకుంటూ ఉంటాడు కాబట్టి చూసుండడు. కానీ ఇప్పుడు ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి యాక్షన్ 72 గంటల పాటు ఆ తండ్రి ఆ కొడుకుని చూస్తూనే ఉంటాడు. అందులో చాలా ముద్దు చెయ్యి, ముచ్చట చెయ్యి చాలా కనబడుతూ ఉంటాయి. అవి ఆ బిడ్డ మీద ప్రేమని ఇంకా పెంచేస్తాయి. ఆఖరికి లాంటి కొడుకున నేను తీసుకెళ్ళి ఇప్పుడు దహన బలిగా ఇచ్చేసేది ఆ కొడుకా అనేటువంటి పరిస్థితి వచ్చేది అనమాట. అలా ఇస్సాకు మీద అబ్రహాముకున్న ప్రేమను 3 రోజుల పాటు గోకి ఈ 72 గంటల్లో ఇప్పటికీ నా కొడుకు నేను ఎవను అంటాడేమో, చూద్దాం. వెంటనే ఇచ్చేస్తాడు వెంటనే, అది వేరు. కానీ 72 గంటల పాటు ఇవన్నీ చూపించిన తర్వాత ఇచ్చేయమంటే అంతకంతకు వాడి మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది, ముచ్చట పెరిగిపోతూ ఉంటుంది, ముద్దు పెరిగిపోతూ ఉంటుంది. అంతగా పరీక్షించి అందుకని ఏమన్నా అసలు ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించాడు, చాలా బాధ కలిగించాడు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 3 రోజులు అనకపోతే అన్నీ ఇచ్చేమనొచ్చు కదా, ఈ ముచ్చట్లన్నీ నాకు చూపించావా ఏంటిదంతా అనేటువంటి ఆలోచన ఆయనకి కలగచ్చు కూడా. అయినా సరే
మొత్తం మీద వెనుకడిగేయకుండా దేవుడు ఏదైతే కోరాడో ఆ పని చేసేయడానికి అబ్రహాము గారు సిద్ధమైపోయాడు. కట్టెలు కూడా మోసుకెళ్ళారు, పని వాళ్ళు తీసుకెళ్ళారు, పని కొండ దిగువ భాగాన వదిలేశారు. తండ్రి కొడుకులు ఇద్దరే ఈ కట్టెలు ఇసాకు నెత్తి మీద పెట్టారు. దీన్ని బట్టి పెద్దోడు అనుకోవచ్చేమో. ఆయనే మోసుకెళ్ళాడు. ఏ కట్టెలు అయితే మోసుకెళ్తున్నాడో ఆ కట్టెల మీదే అతన్ని దహన బలిగా ఇచ్చేయాలి. అంటే తన కోసం చితి ఇప్పుడు తనే పేర్చుకోవాలన్నమాట. అలా ఎక్కారు పైకి. డౌట్ వచ్చింది ఇసాక్, నాన్న దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి బలి పశువు ఇది అంటే గొర్రెనో మేకనో కోడిదోనో ఇవ్వాలి కదా, అవేమీ లేవు అన్నాడు. అప్పుడు కూడా అప్పుడైనా వరస్ట్ అయిపోవాలా, నువ్వేరా కొడుక నిన్నే దహన బలికి ఇచ్చేయమన్నాడు రా దేవుడు అని చెప్పేసి అనాలి. కానీ అప్పుడు కూడా దాన్ని యెహోవా చూసుకుంటాడు. బలి పశువుని యెహోవాయే చూసుకుంటాడు. ఇప్పటికీ కూడా ఆ పేరు యెహోవా ఈరే అనేటువంటి హెబ్రీ పదం. దేవుని పేర్లలో అదొక పేరు, యెహోవా ఈరే అని చెప్పి. ఆ కొండని కూడా అలా కూడా పిలుస్తారంట, యెహోవా ఈరే కొండని అలా కూడా పిలుస్తారంట. దాన్ని మౌంట్ ఆఫ్ మోరియా అని అలా అని కూడా పిలుస్తారట. యెహోవా ఈరే, అలాగే దేవుడు చూసుకుంటాడా అనుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత సీను మొదలైంది. అక్కడ ఆ కట్టెల్ని వరుసగా పేరు చేశారు, నిప్పు రాజేశారు. ఇంకా గుర్రి కానీ మేక కానీ కనబట్టలేదు. కాబట్టి మెల్లమెల్లంగా ఇసాక్కి అర్థమవుతూ ఉంటుంది నేనేనా అని. ఇంకా ఆఖరుగా కాళ్ళు చేతులు కట్టేశాడు. ఎత్తి ఇక్కడ చిన్నోడని ఇక్కడ అనుకోవాలి మనం. ఎందుకంటే ఈ 35 ఏళ్ళు ఉండే వయసుని అబ్రహాం గారు ఎత్తి దాని మీద పొడుగు పెట్టగలరా అంటే చరిత్రలో ఒక్కో రక అభిప్రాయాలు 25 ఏళ్ళని 35 ఏళ్ళని రాశారు. కాబట్టి అది నిజం అవ్వదు. ఎందుకంటే ఆయన ఎత్తుకొని దాని మీద పడుకోబెట్టాడు. అంటే 25 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి ఎక్కడ ఆ ముసలోడు అప్పటికే మీరు ఈయన వయసు ఎంత వచ్చి ఉంటుంది, 100 ఏళ్ళకి పుట్టాడంటే ఇది 35 ఏళ్ళు వచ్చాయండి. అబ్రహాం గారికి 135 ఏళ్ళు రావాలా. 135 ఏళ్ళ ముసలోడు ఈ 25 ఏళ్ళ కొడుకుని లేదా 30 ఏళ్ళ కొడుకునిలా ఎత్తి పడుకోబెడతాడా? అది సాధ్యమా? అది సాధ్యం అయ్యి ఉండదు. ఖచ్చితంగా ఆయన చిన్నోడు అంటాడు, ఈ 12 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అది మనం అనుకునే దీన్ని బట్టి అప్పుడు అటువంటి వాడిని కొంచెం ఎత్తి పెట్టడానికి అవకాశం ఉంటుంది. పడుకోబెట్టాడు. ఇప్పుడు కత్తి తీశాడు. ఒకసారి ఒక పదునెట్టి కొండ మీద రపటప రాస్తారు కోసేటప్పుడు. ఇప్పుడు దాన్ని చూపిస్తున్నాడు బాబుకి. ఇదిగో అడిగావు కదా, ఇదిగో ఇచ్చేస్తాను నా కొడుకుని, ఇదిగో ఇచ్చేస్తున్నాను, నువ్వు అడిగావు కదా ఇచ్చేస్తున్నాను, నేను ఎంతగానో ప్రేమించే కొడుకు, నాకు ఒక్కగానొక్క కొడుకు, నువ్వు అడిగా ఇదిగో ఇచ్చేస్తున్నాను అనేసరికల్లా ఎవరు కంగారు పెట్టారు? ఇప్పుడు పరిశోధిద్దాము అనుకున్న ఆయనకే పరిశోధన ఎదురైపోయింది. అబ్రహామును పరిశుద్ధామని దేవుడు అనుకుంటే దేవుణ్ణి పరిశోధించే పరిస్థితి అయిపోయింది అబ్రహాం గారి విశ్వాసం. కంగారు పడిపోయాడు. ఎక్కడ పిల్లాడి గొంతు కోసేస్తాడని చెప్పేసి అబ్రహమా దేవుడు కంగారు పడిపోవాల్సి వచ్చింది. కంగారు పడిపోయాడు. పాప చిన్నాడికే హాని చేయకు, చిన్నాడికే హాని చేయకు. అబ్రహాం గారిని కంగారు పెడదామని దేవుడు అనుకుంటే అబ్రహాము దేవుణ్ణి కంగారు పెట్టిన పరిస్థితి. అందుకే 2 సార్లు మనం కనపడద్దు ఆ పదం. ఎప్పుడైనా మనం ఒకసారి పిలుస్తాము, కంగారు ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తాం కదా, సహజంగా ఉండేదే అది. కాబట్టి ఈయనేమంటాడు ఇప్పుడు అబ్రహాం అని 11వ వచనంలో మనం దాన్ని చూస్తాం. చూడండి ఏమంటాడు, 2 సార్లు అంటాడు అబ్రహామా. అప్పుడు కూడా చిత్తం ప్రభువా అంటున్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. చిరాగ్గా ఇచ్చుంటే ఏంటి ఇచ్చేయమన్నావు కదా, మళ్ళీ అబ్రహామా పిలుతావేంటి? చిరాగ్గా ఇచ్చుంటే వచ్చే సమాధానం ఇదే. మనకి నచ్చకుండా ఇచ్చేటప్పుడు, మనకి ఇష్టం లేకుండా బలవంతంగా ఇస్తే ఎలాంటి సమాధానం చెప్తాం? ఇలా పిలిస్తే ఏంటి మళ్ళీ పిలుస్తున్నావు, ఇచ్చేయమన్నావు కదా, ఇచ్చేస్తున్నాం కదా, మళ్ళీ అబ్రహామా అంటావేంటి?
కానీ ఏమంటాడు తెలుసా? చిత్తం ప్రభువా అంటాడు. అంటే హృదయపూర్వకంగానే చేస్తున్నాడు. మొట్టమొదట అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని ఎంత ప్రశాంతంగా పలికాడు. తన కొడుకుని చంపేయడానికి సిద్ధమైపోయిన తర్వాత కూడా అంతే ప్రశాంతంగా చిత్తము ప్రభువా అన్నాడు. ఆయన చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆ చిన్నవాని మీద చేయకు, అదొద్దు వేయబాకు, నాకు తెలిసి వచ్చింది ఇప్పుడు నువ్వు ఎలాంటాడు. నువ్వు దేవునికి భయపడేవాడు నాకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. బాబు ఆ పిల్లని ఏం చేయకు, తీసేయి. అదిగో గొర్రె పిల్ల ఉంది అక్కడ, చెట్ల కొమ్మల్లో కొమ్ములు చిక్కుపడి గొర్రె పొట్టేలు ఉందంట అక్కడ. చూపించాడు దాన్ని. యెహోవా ఈరి. దాన్ని తీసుకొచ్చి ఆ కట్టెల మీద దహన బలిగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు? ఈయన చూడండి 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఇది నా తోడని. రాత్రి వచ్చింది కదా మనకి. రాత్రి మనం చూసాం. యెషయా 59 అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసాం. తనను తానే ప్రేరేపించుకున్నాడంట. తన బాహువే తనకు సహాయపడిందంట. ఎందుకంటే ఆయన మించిన వాళ్ళు ఇంకొకరు లేరు కదా. ఆయన్ని ఎవరు డైరెక్ట్ చేయగలుగుతారు? ఆయన్ని ఎవరు ప్రభావితం చేయగలుగుతారు? ఆయనను మించిన వాడు మరొకరు లేడు కదా. తనకు తానై ఉన్నవాడు, అద్వితీయుడై ఉన్నవాడు. కాబట్టి ఆయన మీదే ఒట్టు పెట్టుకుంటాడు. ఈయన నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఇది ఆయన విశ్వాసం. అందుకని ఏం చేశాడు? విశ్వాస వీరుల్లో ఆయన పేరు అందుకే చేరింది. ఏం చేశాడు? ఆయన తన కొడుకుని తీసుకెళ్ళి దేవునికి బలి ఇచ్చేసి మళ్ళీ దేవుని నుంచి ఆయనకు ఆత్మీయ వరంగా ఇస్సాకును ఆయన మళ్ళీ తిరిగి పొందినవాడుగా ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకుని దేవునికి బలి ఇచ్చేసి మళ్ళీ తీసుకున్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటి? ఆయన మాట వినడం అంతే. నీ కారణాలు నీకు ఉండొచ్చు, నీ సాకులు నీకు ఉండొచ్చు, నీ ఉద్దేశాలు నీకు ఉండొచ్చు. అయినా సరే దేవుడు చెప్పింది చేయాలి. అబ్రహాం గారికి కూడా మనుషు రీతిగా చూస్తే ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఎప్పుడో 75 ఏళ్ళు అప్పుడు పిలిచావు నన్ను, కాసుకొని చూడగా 100 ఏళ్ళు వచ్చేప్పటికి కొడుకునిచ్చావు. ఇంకా ఆడి మీదే మా కళ్ళు ఎట్టుకుని మేము ఉంటుండే ఇప్పుడు తీసుకెళ్ళి దహన బలికి ఇచ్చేయమంటున్నావు. ఇది నీకు న్యాయమా అని దేవుని అడగచ్చు. ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి. కానీ అల్టిమేట్గా దేవుడు చెప్పింది ఏదో అది మాత్రమే చేయాలి. అదే దేవునికి కూడా నచ్చుతుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 15:22 వచనం చదువుదాం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించు అని అడుగుతా. ఎందుకంటే దేవుడు సౌలును పిలిచి, అమాలేకీయులు నాకు శత్రువులు, వాళ్ళు నా బిడ్డలందరూ కూడా ఐగుప్తు దాస్యం నుంచి విమోచన పొంది వాళ్ళు కానాను వైపుకు వస్తున్నప్పుడు ఈ అమాలేకులే అడ్డుకొని యుద్ధం చేశారు. కాబట్టి నేను అప్పుడే వారిని శత్రువులుగా ప్రకటించేశాను. కాబట్టి నువ్వు వెళ్ళు, అమాలేకుల్ని బొత్తిగా కనికరింపకుండా నాశనం చేసేయి. పెద్దళ్ళు, చిన్నాళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు
అని ఏ మాత్రం తలంచకుండా మొత్తం నాశనం చేసేయి. అది శపించబడింది, ఏ ఒక్కటి తేవద్దు అని ఖచ్చితంగా ఆయన ఆజ్ఞాపిస్తే ఈయనేం చేశాడు? రాజును బంధించి తెచ్చాడు. ఆ తర్వాత ఆయన బలిసిన గొర్రెల్లోనూ మేకల్లోనూ ఎడ్లల్లోనూ బాగా బలిసినట్నల్లా కొల్ల సొమ్ముగా తెచ్చాడు. కానీ దేవునికి ఇష్టమా అది? నీ ఆలోచన నీకు ఉండొచ్చు, దేవునికి బలి అర్పణలు ఇవ్వచ్చు కదా, ఇవి చాలా బాగా బలిసి కొవ్వు పట్టి ఉన్నాయి, ఇలాంటివి దేవుడికి ఇస్తే సంతోషం కదా అని నీ ఆలోచన నీకు ఉండొచ్చు. కానీ అది దేవుని ఆజ్ఞ కాదే. దేవుని ఆలోచనకు అనుగుణంగా మనం నడుచుకోవాలి తప్ప మన సొంత ఆలోచనలు ఎప్పుడు వర్కౌట్ కావు, పని చేయవు. దేవుడు ఇలా చేసినందుకు భలే మంచి పని చేసావు, నాకు మంచిగా దహన బలి కొవ్వు అర్పించడం కోసం మంచి బలిసినట్లను పట్టుకొచ్చావు అని దేవుడు సంతోషపడ్డా? చాలా బాధపడ్డాడు సమూయేలు. సౌలును నేను రాజుగా చేసినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. అతను నా మాట అస్సలు వినలే అని నేను చాలా బాధపడుతున్నాను ఇతను రాజు చేసినందుకని సమూయేలుతో దేవుడు మాట్లాడిన పరిస్థితి. కాబట్టి దేవునికి ఏది ఇష్టం అది మనం చెయ్యాలంతే, మన సొంత ఆలోచనలు చేయకూడదు. ఆయన అర్పణలు అర్పించేటప్పుడు కూడా నువ్వు ఏదైనా ఒక గొర్రె పిల్లను ఇది దేవునిది నువ్వు అనుకున్నావు అనుకున్న తర్వాత అది ఏ నెరలను దాన్ని కాలుపడి విరిగిపోయిందనుకో, కుట్టుతుందనుకో, అప్పుడు నువ్వు అబ్బాయి ఇది బాగాలేదు, కుంటుదాన్ని నేను దేవుడికి ఇస్తాము కాబట్టి ఇది నట్టు పెట్టి మంచిది ఇస్తాము అని నువ్వు అనడానికి లేదట. దేన్ని నువ్వు మొక్కుబడి చేసావో అదే ఇచ్చేయాలంట. నీ ఉద్దేశం బాగానే ఉంది, ఖాళీ విరిగిపోయిందని నేను ఇస్తాం, మంచిది ఇద్దాంలే అని అనుకుంటే ఈ మంచిదానితో పాటుగా ఆ కుంటిది కూడా దేవునికి ప్రతిష్ఠితమే, రెండు ఆయనేనంట. కాబట్టి నా కుంటిదాన్ని ఉంచుకుని మంచిదాన్ని ఇద్దామంటే కుదరదు. నిన్ను వేరే మంచిదాన్ని తెచ్చేయమంటలేదు, ఏది నువ్వు ప్రతిష్ఠ చేసావు అదే ఇచ్చే, ఇది కుంటుదో ఇంకోటో. అది కుంటిదాన్ని మొక్కుకోకూడదు, నువ్వు మొక్కుకున్న తర్వాత కుంటిదయ్యింది. అది విషయం అర్థమవుతుందా? మనం ఒక కుంటిదాన్ని అవలక్షణం కలిగిందని మనం మొక్కుకోకూడదు, అర్పణ దేవుడికి చేయకూడదు. దాన్ని నువ్వు అర్పించిన తర్వాత ఇది దేవునిది అన్న తర్వాత దానికి ఏదన్నా జరిగిందనుకో నీ తప్పు లేదు అందులో, అదే నువ్వు ఇచ్చేయాలంతే, దాన్నే చేసేయాలి. దేవునికి అదే ఇష్టం. దేవుని హృదయానుసారంగా మనం ఉండాలి తప్ప మన సొంత ఆలోచనలతోటి ఇంకా మంచిది దేవునికి ఇవ్వాలా అని అనుకోవడానికి లేదు. ఏం మంచిది ఇవ్వగలవు నువ్వు? ఏం మంచిది ఆయనకి ఇవ్వగలవు నువ్వు? అది ఏమైనా ఫైనలా? అంతకంటే మంచిది ఉంటుంది. ఇదే మంచిది అనడానికి ఏమైనా ఉందా? దీనికి మించింది లేదు అనడానికి ఏమైనా ఉందా? ఎందుకంటే మంచిది ఇంకోటి వస్తుంది. ఇది లోకరీతి. తలని దన్నేవాడు ఉంటే, ఇది తాడిని దన్నేవాడు అంటే వాడు తలని దన్నేవాడు ఉంటాడని చెప్పేసి సామెత ఉంది కదా. అదే రీతిగా ఇది మంచిది, ఇది శ్రేష్టము, ఇది ఎక్కువ, ఇది గొప్ప అనడానికి లేదు. ప్రతి దానికి పైన ఇంకోటి ఉంటుంది. అల్టిమేట్గా దేవుడే పైన ఉంటాడు. కాబట్టి ఆయనకంటూ నువ్వు ఇది అని అర్పించిన తర్వాత దాని మీద నీకే రైటు లేదు, అది నీది కాదు, తీసుకెళ్ళడానికి అప్పచెప్పేయాలి అంతే. దాని మీద నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు, నువ్వు మార్పులు చెరుపులు నువ్వు చేయకూడదు. అలా చేసినందుకే కారణం సప్పేరని చచ్చిపోయారు. ఈ పొలం అమ్మేసి వచ్చే విలువ నీకు ఇచ్చేస్తాము అని మొక్కేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు అమ్మారో ఆ వచ్చిన విలువ అంతా దేవుంది అయిపోయింది. కానీ సొంత ఆలోచన చేశారు, ఇది మన పొలమే కదా, ఇవి వచ్చిన డబ్బు కూడా మనదే కదా అనుకుంటున్నారు. వాళ్ళు కాదు అది. ఎప్పుడైతే వాళ్ళు దేవునికైనా మొక్కుకున్నారో అప్పుడు దేవుంది అయిపోయింది అది. ఇప్పుడు నువ్వు దొంగ అవుతావు, దానిలో నుంచి తీసుకుంటే దొంగ అవుతావు. ఇప్పుడు అననీయ సప్పీరాలు దొంగలు అయ్యి ఉన్నారు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చడానికి అపొస్తలులతో అబద్ధాలు చెప్తున్నారు. ఒక తప్పు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకో తప్పు. అంటే తప్పు చేయడం మొదలెడితే ఈ తప్పుల పరంపర పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి తప్పు చేసినప్పుడు అది నీకు అర్థమైనప్పుడు వెంటనే దాన్ని ఫుల్ స్టాప్ ఎప్పుడంటే ఒప్పుకోవడమే.
ఇంకో తప్పు చేయాల్సిన పని లేదు. ఇక దాన్ని నువ్వు ఒప్పేసుకుంటే ఇంకో తప్పు చేసే అవసరం ఉండదు. నువ్వు ఒప్పుకోనంతసేపు, దాన్ని కవర్ చేయాలనుకున్నంతసేపు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు అలా జరుగుతూనే ఉంటాయి శాంతాళ్ళ. కాబట్టి దేవుడికి నచ్చేది ఏంటి, ఆయన ఇష్టపడేది ఏంటి, అదే మనం చెయ్యాలి. ఆయన చెప్పిన దాని ప్రకారం చేస్తేనే ఆయనకి ఇష్టం తప్ప నువ్వు దహన బలులు ఇస్తావు ఆయనకేమీ ఇష్టమేం కాదు. చదువు, కంటిన్యూ చేయమ్మా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించడంతో సమానము. కాబట్టి దేవునికి ఏది శ్రేష్టం అంటే, ఏది దేవుడు చెప్పాడో అడిగాడో అది చేయడం మాత్రమే ఆయనకి ఇష్టం తప్ప ఇంతకంటే మంచిది అని ఆలోచించడానికి నీ ఆలోచనకు మించింది అది. నువ్వేమి మంచిదని ఆలోచిస్తావు దేవుడికంటే? నేను దేవునికంటే కూడా మంచిగా ఆలోచించగలను అని అనుకోవడంలోనే దేవునికి ఇష్టం కానీ అహంకారం నీలో ఉంది. ఆయన మాటకు విధేయత చూపినటువంటి లక్షణం నీలో వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి చూద్దాం. ఇర్మియా 19:5 చదువుదాం. 19:5. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైనా ఆచారమును ఆచరించి అంటాడు. నేను విధించలేదు, నేను విధించనిది, నేను ఇలా చెయ్యని నేను సెలవియ్యలేదు, అలాగే నా మనసుకు కూడా అది తోచలేదు. అలాంటి ఆచారాన్ని నువ్వు ఆచరించి అంటాడు. అలాంటి దాన్ని నువ్వు ఆచరించి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి అన్నాడు. ఏంటంటే నేను విధింపలేదది, అలాగే నేను సెలవీయలేదది, అది నా మనసుకు తోచి నేను చెప్పింది కూడా కాదు. నీ సొంతానికి నీవే ఆలోచించుకుని దహన బలులుగా నీ కొడుకులను ఇచ్చేస్తే నాకు ఇష్టం. అది దాన్ని హత్యగా భావిస్తా నేను. దాన్ని హత్యా నేరం నీ మీదకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను అడగలేదు అది. నేను అడగనప్పుడు నువ్వు చేస్తే అది నువ్వు హత్య చేసినట్టే. నేను అడిగింది చేయాలంతే. అలాగే ఆయన అడిగింది ఇవ్వకపోవడం అది కూడా నేరమే. మళ్ళీ ఆయన అడిగితే, ఆయన మనసులోంచి వచ్చిన కోరిక అయితే ఆయన విధించిందే మనం చేయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు అబ్రహాం గారు చేసేసాడు. కాబట్టి ఒక గొప్ప నిబంధన దేవుడి నుంచి తీసుకున్నాడు. అది దేవుడు తన మీదే ఒట్టు పెట్టుకుని ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా మనం చూస్తాం. దేవుడికి ఏది ఇష్టమో దాన్ని మనం గమనించుకోవాలి. ఇంకా కొంతమంది ఏం చేయను, దేవుడికి ఏమి ఇస్తే మంచిది, ఏం చేస్తే మంచిది, ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారని దాని గురించి కూడా మీకా ద్వారా చెప్పించిన మాటలు మనకు ఉంటాయి. మీకా 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతమైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తాను, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని ఆయనకి సంతోషం అది ఇస్తే ఆయన సంతోషం కలుగుతుందా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని ఎత్తున నా పరిహారముకై నా గర్భఫలాన్ని నేను ఎత్తునా. ఇలాంటి ఆలోచనలు దేవుని దగ్గరికి రావాలంటే ఏమి ఇచ్చుకుని రావును? ఈ లోక సంబంధమైనటువంటి అధికారులను, మంత్రులను, ఇంకా ప్రజాప్రతినిధులను నువ్వు దర్శించాలంటే ఈ లోక సంబంధంగా ఏమైనా పట్టుకెళ్ళాలేమో, లేకపోతే వాళ్ళు ప్రసన్నులు కారు.
అందుకని ఏం చేయాలి ఇప్పుడు? ఓ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఏం చేయాలి? ఓ శాలువ పట్టుకెళ్ళాలి, ఓ దండ పట్టుకెళ్ళాలి, ఆ శాలువ వేసి ఆ దండ వేసి దండం పెట్టుకోవాలి. లేకపోతే ఒక బొకే, ఒక అందమైనటువంటి బొకేలు వచ్చినాయి ఈ మధ్యన, దండలు మానేసి బొకేలు షెల్ఫ్లోకి వెళ్ళిపోతున్నాయి, పాడవట్లేదు. దండ అయితే పారేయాలి కదా. ఈ బొకేలు పట్టుకొస్తున్నారు, పూల బొకేలు కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో తయారు చేస్తారు, నీట్గా ఉంటున్నాయి, అవి పట్టుకొచ్చి ఇస్తున్నారు. అది కాకుండా ఆయన చూడడానికి లేదు, ఆయన మన ఇంకా చూడడం అసలు, ఆయన మనతో అసలు మాట్లాడు. ఇలాంటివి పట్టుకొస్తే కూడా మాట్లాడకుండా తీసుకుని ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటివి పట్టుకొచ్చి ఇచ్చినా లెంక కూడా చూడరు, ముఖం కూడా చూడరు. చూడండి, టీవీల్లో చూడండి ఒక్కొక్కసారి. ఇలా తీసుకుని ఇలా వెనక్కి ఇచ్చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఎవడిచ్చాడో వాడు ముఖమే కూడా చూడరు. అలా ఉంటారు ఈ లోక సంబంధంగా మనుషులు. కానీ దేవుని దగ్గరికి రావడానికి ఇవి కావాలా? ఆయన పాదాల దగ్గరికి రావాలని నీ హృదయంలో కలిగినటువంటి హృదయపూర్వకమైన ఆసక్తే ఆయనకి బలి. ఆయన ఆశించేది అది. అది లేకుండా ఏం తీసుకొచ్చి ఆయన దర్శిస్తాను నేను? ఏం తీసుకొచ్చి ఆయన నామాన్ని నమస్కారం చేస్తాను? ఒక లిస్టే చెప్తున్నారు ఇక్కడ. గొర్రెల్ని తేనా? అది నదులంత విస్తారమైన తైలంతేనా? ఇలా 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 నిజానికి వాళ్ళు ఏమీ దాట్లా. ఎందుకంటే ఆ కోరిక హృదయంలో లేదు. హృదయపూర్వకంగా దేవుని దర్శించుకోవాలా అనేటువంటి కోరిక లేదు. అది ఉంటే ఏం అక్కర్లే, అది ఉంటే ఇవేమీ అక్కర్లేదు. ప్రేమ ఉందనుకోండి, ఆ అవతల వ్యక్తి అంటే చాలా ప్రేమ ఉంది, ఆ వ్యక్తికి చిన్న యాక్సిడెంట్ అయ్యి దెబ్బతిన్నాడు, కబుక్కుని దర్శించాలి. ప్రేమ ఎక్కువైపోతే ఏం చేస్తారు? అప్పుడు ఉన్న పళ్ళంగా లేసి వచ్చేస్తారు. అందుకని ఏం పట్టుకెళ్దాము, ఏం కొనుక్కొద్దాము, ఎక్కడికి వెళ్దాం, ఏం తెద్దాం, ఏం పట్టుకుని వెళదాం, ఇవన్నీ ఆలోచించరు. ఎందుకంటే ప్రేమ ఎక్కువ పాళ్ళల్లో ఉన్నప్పుడు, అవతల వారి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వీటి విలువ ఏముంది? నేను పట్టుకెళ్తే ఏముంది? గబగబా వెళ్ళిపోతారా, వెళ్ళిపోయి పట్టుకుంటారు, వాటేసుకుంటారు. ఈ బాబు ఎంత ప్రమాదం తప్పుతారా బాబు, నిజంగా దేవుడు ఎంత చేశాడు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఆయన పట్టుకుని వాటేసుకొని. అది కదా నిజంగా ప్రేమ అంటే. రేపు పట్టుకొచ్చి ఇన్ని పళ్ళెట్టుకొచ్చి అక్కడ పెట్టి, ఏడి ఎలా జరిగింది, అంత చూసుకోకుండా వెళ్తున్నావా, ఆడేవాడే అంత చూసుకోకుండా వచ్చేసాడా, పోన్లే చెయ్యిరిగిందా అంతేనా, పోన్లే ఒక జాగ్రత్తగుండు అని వచ్చేస్తే ఎన్ని పళ్ళెట్టుకెళ్ళావు, అవతలోడికి ఎలా ఉంటుంది? ఇది మనిషి పసిపోయాడు, ఎందుకు తెచ్చాడు ఇవన్నీ? బొత్తిగాను ఏదో వెళ్ళకపోతే బాగోదు అన్నట్టుకు వచ్చాడు తప్ప, ఇంకా చెయ్యి ఒకటి ఎరిగింది, కాలు కూడా ఎరిగింది బాగుండని కోరుకుంటున్నాడు వీడు. అలాంటి ఆలోచన వస్తుంది. ప్రేమ ఉన్నవాడు ఏం పట్టరాక్కర్లే, తక్షణం వెళ్ళిపోతాడు, జరిగిన వెంటనే వెళ్ళిపోతాడు. తాయితీగా కూర్చొని ఎక్కడికో వెళ్ళి ఇవన్నీ కొనుక్కుని వస్తాడా? నిజంగా ప్రేమ ఉంటే రెండో మారు ఏమైనా పెట్టుకెళ్ళచ్చు. మొదటిసారి వచ్చేటప్పుడు ఎంత వేగంగా వస్తారో అంత ప్రేమ వాళ్ళు ఉన్నట్టు. తన వారికి ఏదో జరిగింది అనేటువంటి ప్రేమ ఉంటుంది, అది తక్షణం బయలుదేరదీస్తుంది, ముందు లేచి వెళ్ళిపోతారు అంతే. చూసి అన్నీ అయిన తర్వాత ఇంకొకసారి దర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు పట్టుకెళ్ళి తాగితీయగండి వాళ్ళు. అందుకని ముందే ఇక్కడ ఏం చెప్తున్నాడు, వెళ్ళలేదు ఇంకా వెళ్ళకండి. ఏం పట్టుకెళ్ళను? దేవుని మీద ప్రేమ లేదు, ఆయన అంటే భక్తి లేదు, హృదయంలో ఆయనకి స్థానం లేదు. అదే కనుక ఉంటే ఉన్న పాటును వచ్చేస్తాడు అంతే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. అద్భుతమైన పాట అది. రోమాలు నిక్కుపుడుచుకుంటాయి ఆ ఫీలింగ్. ఆ పాట నిజంగా అద్భుతం అన్నమాట. ఇందులో ఉంటుంది, వచ్చే కీర్తనలో ఉంటుంది. చాలా మంచి, అంటే పూర్తిగా సమర్పణ అన్నమాట అది. లీనమయ్యి మనం కనుక దీన్ని పాడితే కళ్ళు నీళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి, ఆపలేం.
అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ పాట. చూడండి ఏమంటాడు ఆయన, ఉన్నా పాటునా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక ఎల్ల సఖ్యముగాని పాపము లల్ని మోపుగా వీపు భయపడి యున్ననిదే నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను ఉన్నా పాటునా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక కారుణ్యనిధి యేసు నా రక్షక నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరరమని పిలుచుటయుని కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడా. అచ్చమైన తెలుగు అందరికీ సరిగా అర్థం కాదు. అచ్చమైన తెలుగు ఇది మనకి అర్థం కాదు. మన వ్యవహారంగా మనం మాట్లాడుకుని తెలుగు వేరుగా ఉంటుంది. అసలు శిస్తులైన తెలుగు కారుణ్యం అనేది కరుణ కలిగినటువంటి ఒక నిధి. ఇది కరుణ అనేది దేవుడు ఒక నిధిలో ఉన్నాడు కరుణ చూపించడానికి. నిధి మన డబ్బు నిధి అంటాం కదా. దేవుడు ఎలాంటి అంటే కనికరం నిధి అన్నమాట. ఆయన నా రక్షక నీ శరీర రక్తం చెందుట ఇదంతా నన్ను భూరి దయతో నీ దగ్గరికి చేరడానికి రమ్మని నువ్వు పిలుస్తున్నావు. దీనికి కారణం ఏమైనా ఉందా? నేనేమైనా యోగ్యుడా? నాకేమైనా అర్హత ఉందా? ఏ కారణం లేకుండా నిష్కారణంగా నన్ను నువ్వు ప్రేమించావు, అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు అంటూ తెలుగు చక్కటి పాటలు. కానీ దురదృష్టవశాత్తు మంది చర్చిల్లో ఈ పాటలు అసలు అర్థమే లేకుండా పాడుతూ ఉంటారు. అసలు అర్థం లేకుండా పాడుతుంటారు. చాలా ఈ పాట పాడడం చాలా కష్టం. ఎందుకు కష్టం అండి? హృదయంతో పాడాలి, పెదాలతో కాదు. ఈ పాటని పెదాలతో పాడకూడదు. పెదాలతో పాడితే అర్థమేముండదు. లోన్ నుంచి రావాలండి. మనం ఎలాంటి వాళ్ళు అంట మసిబొగ్గువలేనామా నసమెల్లగా పేదో ససమోహములు మత్సలై. ఏ మానసం హృదయం నిండా ఏమైపోయిందంట? దోషాలు మసిబొగ్గులాగా కమ్ము కూర్చున్నాయంట. హృదయం అంతా కూడా హృదయంలో ఉండే దోషాలన్నీ ఎలా ఉన్నాయంట? మసిబొగ్గు ఏం చేస్తుంది? అది ఎక్కడ అంటుకుంటే అక్కడ నల్లగా మార్చేస్తుంటుంది. తెల్లటి చొక్కలు వేసుకుని మసిబొగ్గు జేబులు వేసుకుంటే నల్లగా ప్రకాశిస్తుంది ఆ జేబు. మన పాపాలు మన దోషాలంటే మన హృదయాన్ని మసిబొగ్గులాగా కమ్మేసాయంటే, మత్సలైపోయినాయంటే, డాగులైపోయినాయంట. అయినా అసిత్యమగు ప్రతి డాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను నసువులెడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువగనేది. చాలా అద్భుతమైనటువంటి పాటలు నిజంగా. సాహిత్యము దాని సంగీతము రెండింటిని కలిపి హృదయంతో పాడాలి, పెదాలతో కాదు. పెదాలతో పాడితే ఈ భావం ఉండదు, నీలో మార్పే ఉండదు. ఇది పాడుతూ ఉండి మనకే తెలియకుండా కళ్ళు నీళ్లతో నిండిపోయి అక్షరాలు కనిపించకుండా పోతాయి. అంత అద్భుతమైనటువంటి పాట కదా.
కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏమిటి దాన్ని మనం గమనించాలి. అయితే మనకు మనంగా కాదు. ఈయన ఈ పాట ఎవరైతే పాడుతున్నారో, ఎవరైతే రాశారో, నేను చౌదరి పురుషోత్తం గారు అనుకుంటున్నాను నేను, అది రాసిన ఆయన ఎలా రాశాడు? పూర్తిగా తన హృదయ సమర్పణ. ఇంతకు ఇంకా పాడతాం కదా, తనువు నాదిది పాడతాం కదా, ఆ పాట పాడతాం, తనువు నాది ఇదిగో గైకోనమి అని చెప్పేసి. అలాంటిదే ఇది కూడా, అలాంటిదే అనమాట. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అది మీకా ద్వారా చెప్పాడు. ఏం కోరుకుంటున్నాడు? ఆయనకి ఏమైనా మనం గొర్రెలను పట్టుకెళ్ళాలా, మేకలను పట్టుకెళ్ళాలా, ఎడ్లను పట్టుకెళ్ళాలా, లేకపోతే విస్తారమైన తైలం డ్రమ్ముల్లో పట్టుకెళ్ళాలా? మనుషులు ఇష్టపడతారేమో. అది ఎక్కడో డ్రమ్ముల్లో నూనె స్ప్రే చేస్తారంట. కాబట్టి ఎవరైనా ఒక డ్రమ్ము నూనె ఎట్టుకెళ్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, అంతే కదా. కానీ ఈయనకి ఏమైనా కావాలి ఇలాంటి ఏమక్కల్లా. ఆయన కోరుకునేది ఏంటో తెలుసుకుని ఆయన హృదయం వాంఛ, అది ఏం కోరుకుంటున్నాడు, మన నుంచి ఏం ఆశపడుతున్నాడు, దాన్ని నువ్వు తెరచడానికి సిద్ధపడాలి తప్ప నీ సొంత ఉద్దేశాలు కాదు, నీ సొంత సెలక్షన్ కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది సెలెక్ట్ చేయడం నువ్వెవరివి? అది నీ ఇష్టం అవుతుంది తప్ప దేవుని ఇష్టం అవుతుంది. అది దేవుని ఇష్టం ఏంటంటే నీకు నువ్వు కావచ్చు ఆయన పాదాల దగ్గర పడ్డమే, వేరే ఆలోచన లేకుండా నీ హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గర రావడమే దేవునికి ఇష్టం. అందుకు భిన్నంగా ఏది ఆలోచించినా అది దేవునికి వచ్చేదే కాదు. అందుకని తర్వాత చదవమ్మా, మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటి దేవునికి ఇష్టమైంది ఏంటి? నీ హృదయంలో న్యాయం కావాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు న్యాయంగా నడుచుకోవాలా, అదే తప్ప నీ హృదయంలో ఓ 10 గొర్రెలను పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వాలా అనుకున్నావా? అది కాదు ఆయన కోరుకున్నది. నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. తర్వాత కనికరాన్ని ప్రేమించడం, తర్వాత దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటం. ఇవి దేవుడు మనల నుంచి ఆశించేది. ఇవి లేకుండా వీటికి భిన్నంగా నువ్వేం చేసినా అది దేవునికి అక్కర్లే, ఆయనకి అక్కర్లేదు అది. కానీ ఎంతసేపు మనం ఇవే ఆలోచిస్తుంటాం, ఇది తెచ్చిద్దాం, అది తెచ్చిద్దాం, ఇది తెచ్చేసాను, అది చేసేసాను, నాకు అన్నీ వచ్చేస్తాయి, నాకు అన్నీ కలిగిపోతాయి. ఏమైనా అవ్వచ్చు, నువ్వు మంచిగా బోల్డని తీసుకొచ్చి పలహారాలు పెట్టచ్చు, లేకపోతే చాలా వెరైటీలతో నువ్వు ప్రేమ విందును పెట్టచ్చు. ఇది హృదయపూర్వకంగా నువ్వు చేయకపోతే తిన్న మనుషులు సంతృప్తి చెందొచ్చేమో, ఇది ఆయనకి సంతృష్ట, ఆయనకి ఇష్టమా అది? అబ్బా వాళ్ళు బలి పెట్టారు, ఓహో వీళ్ళు బలి పెట్టారు అని చెప్పుకోవడానికి పనికి వస్తాయంతే. దేవుడు మెచ్చుతాడా? దేవుడు కదా మెచ్చాలి, ఆయనకి కదా నచ్చాలి. కాబట్టి ఆయనకి నచ్చింది ఏంటి, ఆయన హృదయం ఏం కోరుకుంటుంది అక్కడ చెప్పేశాడు ఆల్రెడీ. నువ్వు న్యాయంగా నడుచుకోవడం ముందు మొదలుపెట్టు. నువ్వు పెట్టచ్చులే పలహారాలు ఎన్నైనా, అది ప్రాయమిందులు కూడా పెట్టచ్చు. దేవునికి నచ్చినట్టుగా నువ్వు న్యాయంగా నడుచుకోవడం ముందు నేర్చు. అలాగే కనికరాన్ని ప్రేమించు, కనికరించు, అవసరతలో ఉన్నవారికి కనుపరచు, సాయం చెయ్యి, ఆదుకో, సలహా ఇయ్యి. ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏమీ లేకుండా నేను గొర్రెల్ని పట్టుకొచ్చి ఇస్తాం, మేకలను పట్టుకొచ్చి ఇస్తాం, లేకపోతే నా కొడుకుని ఇచ్చేస్తాం, లేకపోతే నా కూతురుని ఇచ్చేస్తాం, లేకపోతే నేను ఊరు పెట్టుకొస్తాను, నదులంతా ఇవేమైనా కాగల. ఇలాంటి ఆలోచన తీసి పక్కనెట్టు. ఇదిగో నీకు చెప్పాను ఎన్నో మార్లు, నా ప్రవక్తల ద్వారా నీకు చెప్పించాను, నువ్వేం చేస్తే నాకు సంతోషమో అని ముందే అవి చెప్పబడి ఉన్నాయి నీకు అంటాడు కదా. కాబట్టి మన అర్పణ ఇస్సాకు అర్పణలా ఉండాలా. చింది అబ్రహామే, కానీ ఇస్సాకు యొక్క సమ్మతి లేకుండా జరుగుద్దా? అది ఇస్సాకు సమ్మతి లేకుండా జరుగుతుందా? చేతులు కట్టేస్తుంటే కాళ్ళు కట్టేస్తుంటే పారిపోతే ఏంటి నన్ను కడతామేంటి, నన్ను చంపేతామేంటి, మబ్బెబ్బే అని చెప్పేసి ఆయన పారిపోయాడు అనుకోండి అక్కడ కొండ మీద. జరుగుద్దా? ఆ కార్యం జరుగుద్ది అక్కడ. కాబట్టి అబ్రహాం గారు ఎంత హృదయపూర్వకంగా సమర్పిద్దామని అనుకున్నా ఈ ఇస్సాకు సమ్మతి కూడా
మౌనంగా వదకు తేబడిన గొర్రె పిల్లలానే ఇస్సాకు కూడా మౌనంగా ఉన్నాడు. చితి మీద పడుకున్నాడు, పీక కత్తిరించినా మాట్లాడకుండా అలా ఉన్నాడు అంతే. అది మన యేసు ప్రభు చేశాడు. అందుకే ఇస్సాకు బలి అర్పణ క్రీస్తు బలి అర్పణకి ముంగుర్తుగానే కనబడుతుంది. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ ఆత్మీయంగా ఎలా తిరిగి లేచాడు ఆత్మీయ శరీరంతో, ఇస్సాకు కూడా చితి మీద కంటే వెళ్ళిపోయి మళ్ళీ ఆత్మీయంగా లేచి బయటకు వచ్చాడు. అది ఇస్సాకును కూడా దేవుడు అంతగా పరిశోధించాడు. ఎందుకంటే ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన జనం అబ్రహాంలోంచి రావట్లా. ఆ తర్వాత జనరేషను ఇస్సాకులో నుంచి యాకోబులో నుంచి 12 గోత్రాలు, యాకోబులో నుంచి 12 గోత్రాలు, ఇస్సాకులో నుంచి కాదు. అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకులో నుంచి 12 గోత్రాలు రాలా, ఇస్సాకు కుమారుడిని యాకోబులో నుంచి అండి దేవుడిచ్చిన ఆశీర్వాదం. అది దాని నెరవేర్పు ప్రారంభం ఇస్సాకుతోటే అది ప్రారంభం అవుతుంది. కాబట్టి చరిత్రలో ఇస్సాకుకు చాలా ప్రాధాన్యత మనకి కనబడుతూ ఉంటుంది. చివరిగా ఒక మాట చదువుకొని ఇక్కడితోటి ఆఫ్ చేద్దాం. 3 తమ్మునీళ్ళ దగ్గరే ఉన్నామా? 3 దగ్గరే ఉంటాం. అలాంటి చూడండి, యాకోబు 2వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. అయితే ఒక్కడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. ఇది కదా ముఖ్యం. ఇక్కడ ఒక సవాల్ ఉంది మనకి ఇక్కడ కదా. నీ విశ్వాసం అది నిజమని తెలియాలండి. క్రియలు ఉంటేనే, క్రియ లేకపోతే అది విశ్వాసం కాదు, అది మృతమైనది అని రాశాడు. కానీ ఇక్కడ అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం ఎలాంటిది? క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసం. దేవుని మీద అబ్రహాం గారికి చాలా విశ్వాసం ఉంది. అబ్రహాం గారికి ఆ విశ్వాసంతోనే మృతతుల్యమైనటువంటి దేహంలో నుంచి వారసుడు వచ్చాడు. మొన్న చదువుకున్నాం కదా, రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ విషయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు వద్దులే, టైం అయిపోతుంది, ఇప్పుడేం చదవక్కర్లేదు అది. కాబట్టి ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎలా జరిగింది? ఎలా అంటే ఎంతగా దేవుని నమ్మాడంటే 25 ఏళ్ల తర్వాత ఇచ్చిన కొడుకును కూడా మళ్ళీ కొద్ది సంవత్సరాలు ఉంచాక నువ్వు దహన బలిగా నాకు ఇచ్చేసేయంటే సంతోషంగా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే నాతో చేసినటువంటి వాగ్దానం ఏదుందో అది నెరవేర్చడానికి నా ప్రభు చాలినటువంటి వాడైనటువంటి నమ్మకం. ఆ విశ్వాసం ఆయనకి అలా ఉండిపోయింది. కాబట్టి ఆ ఒక్కడైనా కొడుకును కూడా తీసుకెళ్ళిపోయి దహన బలిగా ఇచ్చేయడానికి సిద్ధపడి తన విశ్వాసం సజీవమైనది, అది క్రియలతో కూడినది అని చెప్పేసి ఆయన రుజువు చేసుకున్నాడు. అయితే మరి ఈ విశ్వాసం లేకపోతే ఇంకెక్కడిని చదువు కిందకి చదువు. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతుందని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మడం కూడా మంచిది. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నువ్వు నమ్ముతావేముంది? దెయ్యాలు అనకట్లా. యేసు ప్రభుని చూసి దెయ్యాలు ఏం చేసాయి? యేసు దావీదు కుమారుడా అప్పుడే వచ్చేసావా అని గజగజ ఆయన ముందు వణికిపోయి ఉన్నాయి. అయితే వాటికి రక్షణ ఉందా? లేదు. అలాగే నువ్వు కూడా అలా ఒప్పుకుంటే సరిపోద్దా? అది నమ్మకం ఆ క్రియల్లో కనబడాలి కదా. ఈ విశ్వాసం ఏదుందో అది క్రియల్లో కూడా వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా?
మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటాడు. అర్పించేశాడు. ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివాం, ఆయన అర్పించేశాడు. ఇక్కడ యాకోబు గారు కూడా అదే చెప్తున్నాడు. విశ్వాసంతో తన ఏకైక కుమారుని దేవుని కోరిక చొప్పున అతన్ని అర్పించేసి తీసుకున్నాడు. అది కదా విశ్వాసం. అలాంటి విశ్వాసానికి ప్రతిఫలంగా దేవుడు తను అబ్రహాం గారితో చేసిన నిబంధనను అప్పుడు స్థిరపరిచాడు. ఇంక లేదు ఇక పరీక్షలు, ఇంకా అబ్రహాం గారికి ఇక పరీక్షలు లేవు. ఆఖరి పరీక్ష అయిపోయింది. 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు ఏదైతే చేస్తానని చెప్పాడో అది 22వ అధ్యాయంలో రూఢి చేసేసాడు. ఇదిగో నా మీదే ఒట్టి పెట్టుకొని చెప్తున్నాను అని కూడా చెప్పేశాడు. ఎందుకంటే తన విశ్వాసం క్రియాసహితమైనదని నిరూపించుకున్నాడు. అది ఎంతవరకు అరే ఎర్రవేతుడు నాకు ఇచ్చే అంటే ఇచ్చేస్తాం, ఈ షార్ప్నర్ ఇచ్చేయంటే ఇచ్చేస్తాం, నీ పెన్ ఇచ్చారంటే ఇచ్చేస్తాం, చిన్నవి ఇచ్చేస్తాం, సర్లే పెద్ద మంది కొనుక్కోవచ్చు. నీ బైక్ ఇచ్చేయంటే ఇచ్చేస్తావా? అక్కడితో అయిపోద్ది మనకి, అంతే కదా. అలాగే ఇళ్ళకు సంబంధంగా దేవుని కొరకు మనం త్యాగాలు చేయాల్సినవి ఏమైనా ఉంటే చిన్నవి ఓకే చిన్నవి ఓకే. అది కొంచెం పెద్దది అయిపోతే ఇప్పుడు మనం హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందామంటే ఉంటాం. మీరు రాత్రంతా ప్రార్థన చేద్దాం, ఇంటికి వెళ్ళడానికి లేదు, తెల్లారే ఇంటికి వెళ్ళేది అని హోల్ నైట్ ప్రేయర్ పెడితే ఉంటారా? ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే నువ్వు గంట ఎక్కువ ఉంటుందని మొత్తం మానేస్తున్నారు. ఫాస్టింగ్ ప్రేయర్తో గంట ఎక్కువ ఉంటుందంటేనే మొత్తం మానేస్తున్నారు. హోల్ నైట్ ప్రేయర్ అయితే వస్తారా? అక్కడ తేలిపోద్ది మన విశ్వాసం కదా. మన విశ్వాసం ఎంతవరకు అంటే మంగళవారం శనివారం 9 దాకానే, ఆదివారం అయితే 1 గంట దాకానే, అంతే కదా. ఇంకా ఆ తర్వాత వస్తే ముక్కులు మూలుగులు, అంతే కదా. అలా కాదుగా మరి. అది ఎలా విశ్వాసం అనిపించుకుంటుంది? నీ విశ్వాసం సజీవమైనది అంటే దాని క్రియ తోడవ్వాలి. అది హృదయపూర్వకమైనటువంటి క్రియ కావాలి. మూలుకుంటా ముక్కుకుంటా తిట్టుకుంటా కూర్చోవడం కాదు. హృదయపూర్వకంగా సంతోషంగా ఉంటేనే ఉన్నట్లెక్క. అక్కడ ఉండగలమా? అక్కడికి ఎదగాల మనం. తన ఏకైక కుమారుణ్ణి చాలా కాలం అయిపోయి ఇక పిల్లలు పుట్టడం వృద్ధులైపోయి అప్పుడు పుట్టిన పిల్లల్ని కళ్ళంతా ఆ బిడ్డ మీదే పెట్టుకున్న కుమారుణ్ణి తీసుకెళ్ళిపోయి హోల్ హార్టెడ్గా బలి ఇచ్చడం చేతపడిపోయాడు కదా. అది విశ్వాసం. అబ్రహాం గారు ఆ రకంగా దేవునికి అర్పించి ఇప్పుడు పొందేశాడు ఆయన్ని. అందుకనే అబ్రహాం గారి కంటే ఎక్కువ కాలం బతికాడు. అబ్రహాం గారి కంటే ఎక్కువగా ఫలించాడు. అబ్రహాం గారి కంటే కొంచెం ఎక్కువ ఆయన శోధనలు ఎదుర్కొన్నా ఆయన ఫలం కూడా కనపడుతుంది కదా. మరి ఇస్సాకు ద్వారా ఇటువంటి అద్భుతమైన పాఠాలు మనకు చెప్తున్నాడు దేవుడు. ఇస్సాకు ద్వారా అబ్రహాం గారు చేసేటువంటి ప్రతిదీ వర్ధిల్లింది అంటే అందులో ఇస్సాకు పాత్ర చాలా ఉంది. ఇస్సాకు అంగీకారం లేకపోతే అబ్రహాం గారు నీతిమంతుడిగా తీర్చబడలేడు. తీసుకెళ్ళి తన కొడుకుని బలి అర్పణ చేయలేడు కదా, చేయలేడు. ఇవ్వాలని తనకు ఉన్నా సరే తను ఇవ్వలేడు. కాబట్టి అక్కడ ఇస్సాకు సహకారం పూర్తిగా ఉంది. తను కూడా దేవునికి కదా నన్ను బలిగా ఇచ్చేస్తాడు, ఇచ్చినాడు ఆయనే కదా, మళ్ళీ ఆయనే ఇచ్చేయమన్నాడు, అందుకనే మా నాన్న నన్ను ఇచ్చేస్తాడు. హ్యాపీ. ఆయన ఏమీ మొరాయించలే, తండ్రి మీద ఏమీ తిరుగుబాటు ప్రకటించలే. యవన బిడ్డలందరికీ ఇస్సాకు ఒక మాదిరి. అంటావా? తల్లి మాట తండ్రి మాట, తల్లి తండ్రి చెప్పింది చేస్తావా? అరే బాబు నీకు మంచి పిల్లని చూశాను, ఎవరు నాకు పెళ్లి చెప్తాకి నాకు ఇష్టం, నేను ఒక అమ్మాయిని ప్రేమించా అంటున్నారు. ఇప్పుడు కన్నావు కంటే నీ ఇష్టమైపోయిందంటే నా మీద నీకు అధికారం వచ్చేసిందండి.
ఏదో కన్నామా, చదివించామా, బండి కొనిచ్చామా, ఓ చైన్ వేసామా, అంతవరకే. అంతేగాని పెళ్లి చేస్తానంటామండి, లేదు అది నా ఇష్టం. ఇదే కదా మగ పిల్లడైనా ఆడపిల్లైనా ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇప్పుడు తల్లికి విధేయత, తండ్రికి విధేయత చూపించట్లే బిడ్డలు. ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారు. తండ్రికి ఎంత విధేయుడై ఇసాకు ఉన్నాడో అందును బట్టి ఇసాకు అంతగా వర్ధిల్లాడు. ప్రపంచంలో బైబిల్లో ఉన్నంతకాలం, ఈ చదివేంతకాలం ఇస్సాకుని గురించి చెప్పుకుంటూనే ఉంటారు. ఇస్సాకు లాంటి కొడుకు నాకు ఉండాలనుకుంటారు. అటువంటి యోగ్యుడైనటువంటి ఇస్సాకు కదా. ఇటువంటి ఒక మంచి పర్సనాలిటీ మన ముందు పెట్టాడు. ఆయనలాగా నడుచుకొని మనం కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందడానికి ఒక మాదిరి మనకు ఉంచాడు. మనకు బోధ కలగడానికి ఇవన్నీ రాయబడి ఉన్నాయి. నువ్వు చదివేటప్పుడల్లా గుర్తుపెట్టుకోవచ్చిన వచనం అది. రోమా 15:14 రోమా 15:4 ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి బోధ కలగడానికి. అబ్రహాములా ఎలా ఉండాలి, ఇసాకులా ఎలా ఉండాలి, అలా ఉండడాన్ని బట్టి వాళ్ళు ఏ రీతిగా వర్ధిల్లారు. మనం కూడా వారిలానే ఉంటే మనం కూడా వర్ధిల్దామని చెప్పేసి మనకి బోధ కలగడానికి ఇవన్నీ రాయించి పెట్టాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలనైనా మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరులు అబ్రహాము, ఇస్సాకులు వారి నుంచి మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నేను అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని మీ లేఖనం రాయబడుతుంది. అయితే అతనికి ఎంత విశ్వాసం ఉన్నా, మీరు అడిగింది అతని చేయడానికి ఇచ్చే మనసున్నా, మరి ఇస్సాకు కూడా తనకి అంగీకారం తెలిపాలేదా? లేని పక్షంలో అబ్రహాం గారు ఆ బలి అర్పణ అర్పించలేడు. కాబట్టి తండ్రికి విధేయుడై తండ్రి చిత్తానుసారంగా నడుచుకోవడం ద్వారా ఆయన మీ చిత్తానికి అనుగుణంగా ఇసాకు నడుచుకుని మాకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా అబ్రహాముకి మించి ఇసాకు జీవితం మా ముందుకు మీరు తీసుకొస్తున్నందుకే మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవా, స్తోత్రాలు. వీటిని బట్టి మేము పాఠాలను పొంది, బోధను పొంది, మమ్మల్ని మేము అబ్రహాం వలి, ఇసాకు వలి మార్చుకోవడానికి సహాయం చేయమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. మరి ఎప్పుడైతే ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ఈ మాటలు అనుగ్రహించమని ప్రభువును మా రక్షకుడునైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వరకు, అంటే చివరి వరకు, 22 నుంచి 1వ అధ్యాయం చివరి వరకు మనం కలిసి చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. సంపన్నుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన యొద్దకు వస్తున్నాము. మా వెనికిడిలోనికి తేబడిన ఈ లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. దయతో నన్ను బలపరచండి, నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకోండి. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలి. కొద్ది సమయం మరొక మారు తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకునైనా యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అత్యంత శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వస్తున్నాము.
మరి ప్రభు దేహానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రసంలోనూ మనం పాలు పంపులు పొంది ఆత్మీయంగా బలపడి ఫలించేలా ఎలా ఉండి పాలు పొందాలో అనే విషయాన్ని మరి ఎప్పటికప్పుడు మనం సరిచూసుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. మరి మన పితరుడును అపొస్తలుల్లో అగ్రగణ్యుడిగా పేరు పొందిన పేతురు గారు తను రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన ఇస్తున్నటువంటి ఈ హెచ్చరికలు, సూచికలు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. దీన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. అసలు ఏమై ఉన్నాం మనం, అయితే ఇప్పుడు ఏమై ఉన్నాం? ఇప్పుడు బల్లలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నాం. అయితే అంతకుముందు ఏమై ఉన్నాం మనం? నశించిపోయేవారం, నాశన పాత్రలుగా మనం ఉన్నామని చెప్పేసి. ఎందుకంటే పాపము చేయి ప్రతివాడు కూడా దానికి దాసుడవుతాడు. దానివల్ల వచ్చేటువంటి జీతం మరణమే. అంటే శరీర సంబంధమైన మరణం కాదు. మరణం అంటే అందరూ కూడా అందరికీ వచ్చేదే కదా అనుకుంటారు. అసలు ఈ మరణమే కాదు. ఎందుకంటే అందరికీ వచ్చేదే ఇది. మనుషులని కాదు, ప్రతి జీవి చచ్చిపోద్ది. చచ్చిపోకుండా ఏమైనా ఉంటాయా? అన్నీ చచ్చిపోతాయి. పక్షులేంటి, పశువులేంటి, నేలపాకి, పురుగులేంటి, మనుషులేంటి, అందరూ చచ్చిపోతారు. చెట్లు కూడా చచ్చిపోతాయి కదా. ఇది భౌతిక మరణం. ఇది ఆత్మీయ విషయాలకు వస్తే ఇది మరణమే కాదు. ఈ చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది, ఆత్మీయ జీవితం. అది ఆత్మ సంబంధమైన జీవితం. పాపంలో ఉన్నవాళ్ళు ఆత్మ సంబంధమైన జీవితాన్ని పొందుతారు, పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు పొందుతారు. అయితే వారి డెస్టినేషన్ మారిపోతుంది. పాపంలో ఉండి వాళ్ళు నిత్యము జీవిస్తారు, కానీ ఆ చోటు పాతాళం అనబడింది. అక్కడ శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, తృప్తి అనేది ఉండదు. చచ్చిపోదామంటే చావు రాదు, నిరంతరము వేదన అన్నమాట. అది మరణాన్ని మించింది. ఈ లోక సంబంధంగా కడుపు నొప్పి ఎక్కువైపోయి భరించలేక ఏదో మందు వేసుకుని చచ్చిపోతున్నారు. తాత్కాలికంగా ఈ నొప్పి నుంచి విడుదల పొందుతున్నారు, అంతే కదా. కానీ అక్కడ అలా రాదు. ఇంకా చచ్చిపోదామంటే చావు రాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు అని చెప్పారు. దాన్నే రెండవ మరణంగా చెప్పారు. కాబట్టి ఆ మరణము నుంచి మనం తప్పించుకున్నాం. క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన స్థానంలో మనకు బదులుగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. తద్వారా మనకు విడుదల వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాశనమైపోయే విత్తనాన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నాశనం కాని విత్తనంగా మారిపోయాం. క్షయ బీజము, అక్షయ బీజం. బీజం అంటే విత్తే కదా, విత్తనం. అందుకు ముందు నాశనం అయిపోయేది. కానీ ఇప్పుడు దాని నుంచి క్రీస్తు చనిపోయి తిరిగి లేవడం ద్వారా మన విషయమై ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఇంకా మన మీద ఉన్న మరణ శిక్ష రద్దయిపోయింది. నిత్య జీవానికి వారసులయ్యాము. దేవునితో పాటు నిత్యము ఉండేటువంటి భాగ్యం లభించిన వాళ్ళందరూ కూడా అక్షయ బీజము నుంచి వచ్చిన వాళ్ళే. నువ్వు రక్షింపబడకపోతే ఇంకా క్షయ బీజవి, నువ్వు రక్షింపబడితే అక్షయ బీజా నుంచి వచ్చినటువంటిగా ఒక పోలిక మనకి ఇక్కడ ఆయన
చెప్తున్నాడు అనమాట. అంటే ప్రజీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. ఇలాంటి వాళ్ళు ఎలా ఉండాలి? లోకుల్లా ఉండకూడదు. లోకులందరూ ఎలా ఉంటారు? వారిలో ప్రేమ ఉండదు. ప్రేమకు బదులు ద్వేషం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, కపటం ఉంటుంది, మోసం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది. ప్రతీది చేసి అందరూ చేయట్లేదా, నేనే చేశానా అని చేసే వాళ్ళతో పోల్చుకోవడం. ప్రతీది చేయకూడదు చేసేసి నేను ఒక్కడే చేశానా, నేను ఒకదాన్ని చేశానా, లోకంలో ఎవరో చేయింది నేను చేశానా అని చెప్పేసి లోకులతో పోల్చుకోవడం. కాబట్టి అటువంటి వారికి ఎలాంటి శిక్ష ఖాయమైపోయిందో వారు కూడా అందుకే అర్హులైపోతారు. కానీ ఇక్కడ దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు వారిలా ఉండకూడదు. ఇంకా వారిలోనే ఉంటే గనక మన రక్షకుడైనటువంటి యేసుప్రభు యొక్క దేహానికి సాదృశ్యంగా మనకి ఇవ్వబడిన ఆ రొట్టె, మన కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు, దానికి సాదృశ్యంగా ఇవ్వబడిన రసం. దీనిలో పాలు పువ్వులు పొందే అర్హత క్షయ బీజులకు ఉండదు, అక్షయ బీజులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు ఎలా ఉండాలి అంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి అంటాడు. నిష్కపటం, స్వచ్ఛమైన ప్రేమలు ఉన్నాయా? అన్నయ్య, ఎవరు క్రీస్తునందు ఉంటారో వారే స్వచ్ఛంగా ప్రేమించగలుగుతారు. లేని వారికి, క్రీస్తునందు లేని వారికి ప్రేమ అంటే ఏదో ఒక లాభం లేకుండా ప్రేమ లేదు. ఎవరైనా ప్రేమించి ఇంటికి పిలవాలంటే ఆ తర్వాత వారి నుంచి మనకి ఏ లాభం వస్తుందని ఒక లెక్క. లాభం అనేది ఆలోచన చేయకుండా అసలు ప్రేమ చూపించే అవకాశమే లేదు. అవతల వారి నుంచి మనకి ఏం కలిసి వస్తుంది? పర్లేదా, ఈవేళ రేపు ఏదో లాభం వస్తుందా అంటేనే వారి మీద మనం ప్రేమ తెచ్చిపెట్టుకుంటాం. ఇప్పుడు ఆహ్వానాలు పంపుతారు, ఏదో పెళ్ళి ఆహ్వానం పంపుతారు, ఎవరెవరికి రాద్దామని ఒక లిస్టు తయారు చేసుకుంటారు, తర్వాత రాస్తుంటారు. అప్పుడు కూర్చుంటారు, ఎవడో ఒకటి పేరు వస్తుంది. వాళ్ళు మన పట్ల బాగా ప్రేమగా ఉంటారు. తర్వాత ఎప్పుడైనా మనం అటువైపు వెళ్తే ఆయన ఇంటికాడ మనకి ఆశ్రయం ఇస్తారు, పనులు ఉంటే చూసి పెడతారు అనుకున్నప్పుడు ముందే వెళ్తాం వాళ్ళ పేరు. మనం వస్తామని తెలిసి కూడా కనీసం స్టేషన్కి రానోడు, పట్టించుకోనోడు, ఆ పేరు వచ్చింది అనుకోండి, రాస్తామా? వేస్ట్, ఆడి పేరు ఎందుకు వేస్ట్, అంత దండగా ఎందుకు వేస్ట్, వద్దు అంటామంత. ఎందుకంటే వాడి నుంచి మనకి ఏం కలిసి రాదు, కలిసి వచ్చేవాడి పేరు ముందే ఉంటుంది. ఇలా ఆహ్వాన పత్రికలో చేర్చబడిన వాళ్ళు ఉంటారు కానీ ఏర్పాట్లోకి రారు చాలామంది. ఆ లిస్టులో ముందు చేరుతారు, వీళ్ళు పిలుద్దాం అని ముందు అనుకుంటారు. ఆ తర్వాత ఆ కార్డుల మీద పేర్లు వచ్చేసరికి దాంట్లో చాలా పోతాయి. పేర్లోకి 1000 వచ్చేసినాయి, కార్డులోకి 500 రాసుకొచ్చాం. అప్పుడు స్క్రూట్ని 500 తీసేయాలి కదా, ఎవరిని తీసేస్తాం? ఎవరు అంతగా మనకి ఉపయోగపడరు అడల్ట్ వాళ్ళందరినీ తీసేస్తుంటాం. కాబట్టి ఇందులో ఏముంటుంది? కపటం ఉంటుంది. కానీ ఇది దేవుని బిడ్డలు. ఆయన ఏం చేశాడు? ఆయన తిట్టే వాళ్ళని ప్రేమించాడు, ఆయన ప్రేమించే వాళ్ళని ప్రేమించాడు, పాపుల్ని ప్రేమించాడు, పరిశుద్ధుని ప్రేమించాడు, అందరి మీద వర్షం కురిపించాడు, అందరికీ వెలుగునిచ్చాడు. అందుకే వీళ్ళు పాపులు కాబట్టి వీళ్ళ పొలాల్లో వర్షం పడకుండా ఆపేద్దాము అనుకోలే. అందరికీ సమానమే, అన్నీ అందరినీ అలాగే ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు ఈ అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు కూడా అలాగే ఉండాలా. మనకు ఉపయోగపడతారు అనుకునే వాళ్ళ పట్ల ఎలా ఉంటామో
వీళ్ళు మనకు ఉపయోగపడరు అనుకునే వారి పట్ల కూడా అలాంటి ప్రేమ చూపించాలంట. బయాసరిగా ఉండకూడదంట. అలా ఉంటే, ఎందుకంటే ప్రభువుకి అది లేదు కదా, అది ఆయన లేదు, ఆయనలో కపటం లేదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ ఆహారం, ఆయన దేహం, ఆయన రక్తం, ఇందులో పాలు పొంగులు పొందాలంటే మనలో కపటం అనేది ఉండకూడదు అని చాలా క్లియర్గా రాయబడింది. మరి ఎలా ఉన్నాం మనం? ఇందులో పాలు పొందడానికి వెళ్ళిపోతాం, ప్రతి వారం పొందేదే కదా అనుకుంటాం. ప్రతి వారం పొందడం కొలమానం కాదు. గత వారం పొందుండొచ్చు, ఈ వారం పొందడానికి అర్హత ఉందా? ఈ వారంలో ఎక్కడైనా మనం బయాసులుగా ఉన్నామా? పక్షపాతాన్ని చూపించామా? కపటంతో నడుచుకున్నామా? ఇక అందులో పాలు పొందే అర్హత మనకు ఉండదు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. యెహోవానైన నేను హృదయములను పరిశోధించేవాడను అని చెప్పాడు ఆయన. మన హృదయం ఏంటో ఆయనకి స్పష్టంగా తెలుసు, మనుషులకు తెలియకపోవచ్చు. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు తెగించి అందులో పాలు పంపులు పొందకూడదు. ఏ దోషం ఆరోపింపబడుతుందో దాని విషయమై మనం క్లియర్ చేసుకోవాలా, అది దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఏదో పరిస్థితుల్లో అలా జరిగిపోయింది, దయతో నన్ను క్షమించిన ఆయన, క్షమించడానికి ఇష్టపడేటువంటి దేవుడు మీరు అని చెప్పి ప్రతి వారం కాదు, ఒకసారి ఒప్పుకున్న తర్వాత అది మళ్ళీ రిపీట్ కాకూడదు కదా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే. ఒప్పుకున్నంత మాత్రాన ఏమీ కనికరింపడ్డాం, ఒప్పుకొని అది వదిలేయాలి. ఇంకా మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ అలాంటి తప్పే చేయకూడదు. చేసిన తప్పే మళ్ళీ చేస్తా ఒప్పుకుంటా చేస్తా ఉంటే కుదురుద్దా? మనం ఇష్టపడతామా? ఖచ్చితంగా పరీక్షిస్తాం మన పిల్లలు. ఒకసారి హెచ్చరించాం తప్పు అలా చేయకని, మళ్ళీ అదే చేస్తే పిల్లలు ఏం చేస్తారు? పెన్సిల్ నోట్లు పెట్టుకుని నవ్వులుతూ ఉంటారు. మనకే పెద్ద ఆస్తులు ఏమి నష్టం వచ్చేది. ఒకసారి చెప్తాం ఇలా నరవద్దలను అని చెప్పేసి, మళ్ళీ నవ్వు అంటాడు. పాపం ఏడు చేస్తాను నవ్వు అంటాడు. కానీ తర్వాత ఏం చేస్తాడు? అలవాటు అయిపోయింది కదా. తర్వాత ఎప్పుడు మళ్ళీ ఏదో ఆలోచించుకుంటే నోట్లు పెట్టి నవ్వులేస్తుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఈసారి చెప్పరు, లాగా ఒకటి పీగుతారు. మనం చెప్పానా అని చెప్పేసి. మనం చేసేది అదే కదా. మళ్ళీ చేయని అన్నాడు. అయితే ఒప్పుకుంటామా? క్షమిస్తామా? మొన్న ఇదే అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇది అన్నావు, నీకు పాట అయిపోయింది చేయడమును మళ్ళీ ఇలా అంటమును అని చెప్పేసి అంటాలేవా? అలానే ఒక్కసారి దాన్ని మనం ఒప్పుకున్న తర్వాత, దాన్ని వదిలేసిన తర్వాత అది రిపీట్ కాకూడదు. మళ్ళీ రిపీట్ అవ్వనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. ఇంకా ఏమిటంటాడు ఇందులో? ప్రేమ ఒకటి, సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ ఎందుకంటే మనం ప్రభు ఇంటికి చెందిన వారం. ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డామో, ప్రభు ఇంటికి మనం చెందిన వారము అని అనుకుంటున్నామో, వాళ్ళందరూ సహోదరులే. ఈ లోక సంబంధంగా రకరకాల భేదాలు ఉంటాయి. కులాల్లో భేదాలు ఉండొచ్చు, ఆస్తిపాస్తుల్లో భేదాలు ఉండొచ్చు, లేదా ఆయా పదవులను బట్టి సామాన్యంగా ఉండేవాళ్ళుగా భేదాలు ఉండొచ్చు. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా భేదం ఉండకూడదు. ఎందుకంటే ఏ భేదము లేనివాడు మన తండ్రి, ఆయన పిల్లలమైపోయాం. కాబట్టి ఇంకా అందరం ఆయన పిల్లలమైతే, ఆయన ఇంటికి చెందిన వారం అంతే తప్ప మళ్ళీ ఇంకా పాతవి అలానే ఉంచుకుంటే, కులాలను పట్టించుకుని, ఆస్తిపాస్తులను పట్టుకుని, పేరు ప్రఖ్యాతులను పట్టించుకొని, పెద్ద కుటుంబం చిన్న కుటుంబాన్ని పట్టించుకొని, ఇలాంటివన్నీ మనలో ఇంకా ఉంటే మన సహోదరులు కాదు. మీరందరూ సహోదరులు అంటే ఎవరు సహోదరులు?
క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారే సహోదరులు. అలా కాని వారి సహోదరులు కాదు. ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి ఆయన కలుసుకోవడానికి ఆయన తల్లి సోదరులు వచ్చారు. ఆయన లోపల ఉన్నాడు, బయట వాళ్ళు వేచి ఉంటే ఒక శిష్యుడు వెళ్ళి, బోధకుడా, నీ తల్లి నీ సహోదరులు నిన్ను కలవడానికి వచ్చారు అని అంటే ఆయన ఏం చెప్పాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వాళ్ళే సహోదరులు అన్నాడు ఆయన కదా. మరి మరియమ్మ గర్భాన్ని పుట్టాడు కాబట్టి ఆ తర్వాత ఆ గర్భాన్ని పంచుకొచ్చిన వాళ్ళు ఈ లోక సంబంధంగా సహోదరులే. కానీ ఆయన ఏం చెప్పాడు? ఇది అశాశ్వతం, ఈ బంధం శాశ్వతం కాదు, శాశ్వతమైనది వేరు. నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వారే ఆయన బిడ్డలు అవుతారు, కాబట్టి సహోదరులు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్పాడు. కాబట్టి విశ్వాసులు ఇప్పుడు సహోదర ప్రేమ కలిగి ఉండడం అంటే తల్లిదండ్రులు పుట్టినటువంటి సహోదర ప్రేమ కాదు. అక్షయ బీజము నుంచి పుట్టింపబడినటువంటి వారిలంతా ఈ సహోదర ప్రేమ మనలో ఉండాలని చెప్పేసి ఉంటాడు. అంటే సత్యమునకు విధేయులవడం చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారయ్యుండి అన్నాడు. సత్యానికి విధేయత చూపించాలి. ఏంటి సత్యం? ఒకటే సత్యం కదా. ఈ లోకం సత్యం కాదు, అది నికరం కాదు, కానీ అది దేవునితోటి సంబంధం అయితే అది సత్యం. దానికి విధేయత చూపించాలి, మనస్సులను పవిత్రపరుచుకోవాలి. కొంతమంది శరీరాలను మాత్రమే పవిత్రపరుచుకుంటారు, పైనుంచి కిందకి. సంతకెళ్ళి వచ్చి నీళ్లు చల్లుకుని పవిత్రులు అయిపోయామంటారంట. శాస్త్రులు పరిచయాల గురించి ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పాడు. సంతకెళ్ళి వస్తారంట, బయటికి వెళ్ళి మేము మలినమైపోయాము కాబట్టి ఇగో నీళ్లు జలగరించుకుంటే మనం పరిశుద్ధులం అయిపోతాం అనుకుంటారంట. ఈ పరిశుద్ధత కాదు, ఆత్మీయ పరిశుద్ధత కావాలి. దేహానికి మురుకుంటే ఏం కాదు, హృదయానికి మురికి ఉండకూడదు, దానికి ఉండకూడదు. అది చూసుకోవాలంటాడు ఖచ్చితంగా కదా. మనస్సులను పవిత్రపరచుకునే వారి ఉండి ఒక్కనినొక్కడు హృదయపూర్వకంగాను మిక్కుటంగా అంటే చాలా ఎక్కువగా ప్రేమించాలంటాడు. మామూలు ప్రేమ కాదు, హృదయపూర్వకంగా మిక్కుటంగా ప్రేమించాలి అని చెప్పిన హెచ్చరిక. ఎందుకంటే శిష్యుల్లో రకరకాల వాళ్ళు వచ్చారు, 12 మంది రకరకాల వాళ్ళు, అందరూ ఒకే వాళ్ళు ఏం కాదు. కానీ వాళ్ళందరూ ఒక్క మాట ఒకటైపోయారు. భేదం అనేది ఇంకా వారిలో లేదు. ఎందుకంటే వారు అక్షయ బీజం నుంచి పుట్టింపబడినటువంటి సహోదరులుగా మారిపోయారు. అది ఆత్మలు స్నానం చేసిన తర్వాత వచ్చింది కదా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అందరూ కూడా ఆత్మలు మునిగి తేలారు. అప్పుడు పూర్తిగా వాళ్ళు పవిత్రపరచబడిపోయారు. అందుకుముందు మనలో ఎవడు గొప్ప అని అస్తమానం తగులాడుకునేవారు. ఈ కుడి పక్కన ఒకళ్ళు, నా కుడి పక్కన ఎడం పక్కన ఒకళ్ళు కూర్చొని ఇవ్వమని చెప్పేసి ఇలాంటి వింత కోరికలు కోరుకుంటూ ఉండేవారు. అంటే గొప్పవారిగా ఉండడానికి, మేమందరం ఒకటి కాదు అన్నట్టుగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఇలా ఆత్మ వారి మీదకి వచ్చిందో, ఆత్మలో ఈదులు ఆడేశారో, అక్కడి నుంచి ఇంకా భేదమే లేదు. 11 మంది కూర్చుంటే 12వాడు ఒక్కళ్ళు లేచి గంభీరంగా మాట్లాడాడు. అందుకుముందు నేను అనుకుంటూ ఉండేవారు కదా. అలా అనమాట. ఒకరినొకడు హృదయపూర్వకంగాను విక్కుటముగాను ప్రేమించుడి. ఎందుకంటే యెషయా 40వ అధ్యాయంలో 6-8 వచనాల్లో ఏం చెప్పారో దాన్ని ఇక్కడ ఎత్తి రాస్తున్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. కాబట్టి ప్రభువాక్యము ఎవరిలో ఉందో వారు ఎప్పటికీ ఉంటారు. ఎవరు ప్రభు వాక్యాన్ని కలిగి ఉంటారో, ఎవరు ఆయన మాటకు విధేయత చూపించి ఆ ప్రకారంగా నడుచుంటారో వారే నిత్యజీవం గలవారు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. అలా కాని వాళ్ళు
వారి అందము తాత్కాలికమే, వారి బలము తాత్కాలికమే, వారి ఐశ్వర్యము తాత్కాలికమే, వారికి ఉండే పేరు ప్రఖ్యాతులు తాత్కాలికమే. అవన్నీ ముగిసిపోతాయి. కానీ దేవుని వాక్యాన్ని ఎవరు కలిగి ఉంటారో వారైతే ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలా ఎప్పటికీ నిలిచి నిత్యజీవ వారసులంగా మనం ఉండాలంటే కపటం లేని వారుగా ఉండాలా, సహోదరు ప్రేమ కలిగి ఉండాలా, మనసులను పవిత్రపరచుకోవాలా, హృదయపూర్వకంగా మిక్కటంగా ఒకరినొకరు ప్రేమించాలా, మేమందరము ప్రభు బిడ్డలము అనేటువంటి స్పృహలోకి వచ్చేయాలి. ఈ లోక సంబంధమైనటువంటి వ్యత్యాసాలు ఏమీ ఇంకా కనబడకూడదు. ఇంకా అలాంటి వ్యత్యాసం కనబడిందా, మన హృదయంలోకి అలాంటి ఆలోచన వచ్చిందా, మనం క్షయ బీజం నుంచి వచ్చిన వాళ్ళమే. వాళ్ళే అలా ఉంటారు. అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారిని మనం అనుకుంటే వారిలో ఇంక తేడాలు అస్సలు ఉండకూడదు. అన్నీ మారిపోవాలా, చూపు మారిపోవాలా, పిలుపు మారిపోవాలా, అటు సంభాషణ మారిపోవాలా. అందుకుముందు ఏమని పిలిచాము, ఇప్పుడు ఎలా పిలుస్తాం. అది ఇంట్లో వాళ్ళు కూడా మారిపోవాలా, ఇంట్లో కుటుంబీకుల్లో కూడా మారిపోవాలా. ఆ మార్పు కనపడాలా. కుటుంబీకులు అక్క చెల్లెళ్ళు ఏమే అనుకుంటూ ఉంటారు. అది పెద్ద తప్పు అనిపిస్తుంది మామూలుగా చూస్తే. కానీ ఎప్పుడైతే అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారి లెక్కలోకి మనం వస్తామో ఇప్పుడు మనం వేరు. ఇప్పుడు ఆ ఏమే వసేలు పోవాలి, ఉండకూడదు. ఇంకా ఎర్ర ఒరేలు పోవాలి, అయ్యో ఉండకూడదు. ఇంకా చాలా గౌరవం వచ్చిన నోట్లోకి రావాలి. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇటువంటివే తప్ప వేరే రకంగా పిలవడాలు, వేరే రకంగా చూడాలి అసలు ఉండకూడదు. ఇంకా ఇవి ఉన్నాయి అంటే వాళ్ళు క్షయ బీజులే. నిజంగా ప్రేమ ఉంటే సినిమాల్లో ప్రేమ కాదు, సినిమాల్లో ప్రేమ ఎక్కువైపోయి మొగుడిని కూడా ఒరే అంటున్నారు. ఆ ప్రేమలు కాదు కదా. సినిమాల్లో ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. సినిమాలు చూస్తారు కదా టీవీలో, అందులో మొగుడిని కూడా పేరెట్టి పిలుస్తారు, ఎరా ఒరే అంటున్నారు. అవి కాదు, అలాంటి ప్రేమ కాదు. పూర్తిగా భిన్నమైన ప్రేమ ఇది. అందుకుముందు ఎంత కఠినంగా మనం ఉన్నా, ఎంత పరుష పదజాలం మన నోటి వెంట వచ్చినా ఇప్పుడు ఇవన్నీ బంద్ అయిపోవాలా. కపటం విషయంలో పోయి నిష్కపటం వచ్చేసేయాలి, కాఠిన్యం పోయి ప్రేమ వచ్చేసేయాలి, వాత్సల్యత వచ్చేసేయాలి హృదయంలోనికి. మొత్తం మారిపోయినప్పుడు అప్పుడే. లేనప్పుడు అందులో చేయి చాచి గబుక్కుని అందులో పాలు పొందేయడం అది ప్రమాదకరం. అలా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు, బలహీనలు అవుతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, సిద్ధపరచుకోండి అనే హెచ్చరికలు మనం చూస్తాం. అందరూ ఇందులో పాలు పొందాలా, అలాగే అందరూ కూడా నిష్కపటులై యథార్థమైన ప్రేమతో ముందుకెళ్ళాలనేది దేవుని బలమైన కోరిక. దేవుని మాటల్ని దీవించునుగాక.